ప్రతి ఒక్కరు స్తోత్రాలు చెల్లిందాం. సర్వోన్నతుడా మీకు స్తోత్రములు 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 సర్వకృపానిధి మీకు స్తోత్రములు 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 నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవా మీకు స్తోత్రములు 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 మమ్మల్ని కాపాడుతున్న మా రక్షక మీకు స్తోత్రములు 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 అయ్యా ఇదిగో తన మా కుటుంబాలను కాపాడుతున్న దేవా మీకు స్తోత్రములు 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 నిత్యము పరిశుద్ధుడు 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 అని కోటాని కోట్ల దూతలతో కొనియాడబడుతున్న మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి స్తుతులు స్తోత్రాలు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాము నాయన దేవా మీ దయలో మీ కృపలో ప్రభు మమ్మల్ని అందరినీ కాచి కాపాడి ప్రభు అయ్యా మీరు ఏర్పాటు చేసుకున్నటువంటి మీ ప్రియ సంఘము ఈలో మొట్టమొదటి సంఘముగా మిమ్మల్ని ఆరాధించి మిమ్మల్ని స్తుతించి కొనియాడే గొప్ప భాగ్యాన్ని ఇచ్చినందుకు నాయన మీకు స్తుతులు స్తోత్రాలు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాం దేవా ఇదిగో తండ్రి యొక్క ఆరాధన ప్రారంభించుండగా ప్రభు ప్రారంభం నుంచి ఆఖరి వరకు నాయన మీరే సహాయం దయచేయమని వేడుకుంటున్న ప్రభు మీకు స్తోత్రాలు. అయ్యా బిడ్డల పాటలు పాడుచున్న బిడ్డలకు మంచి కంఠ స్వరాలు దయచేయండి. సంగీతాన్ని సమకూర్చున్న బిడ్డలకు సహాయం ఇచ్చి నడిపించండి. అయ్యా మీదేమో ఉన్నతమైనటువంటి లేఖనాలు చదువుతుండగా మీ సహాయం దయచేయండి. సాక్ష్యంలో మీ సహాయం దయచేయండి. ప్రార్థనలో మీ సహాయం దయచేయండి. స్తుతి ఆరాధనలో మీ సహాయం ఇచ్చి నడిపించండి ప్రభు మీకు స్తోత్రాలు. అయ్యా ఈరోజు తండ్రి మా మధ్యకు వస్తున్నటువంటి దైవ సేవకుల ద్వారా ప్రభు అయ్యా మీ ఉన్నతమైన వాక్కులు వినిపింపచేయండి ప్రభు మీకు స్తోత్రాలు. దేవా ఇదిగో తండ్రి జరిగే ఆరాధన అంతట్లో ప్రభు మీరు మహిమ పొందుకోండి నాయన. ఇదిగో తండ్రి అనేక మంది బిడ్డల ప్రయాణంలో ఉన్నారు, వారు కూడా సకాలంలో మా మధ్యకు వచ్చేలాగున ప్రభు అయ్యా మీ ఉన్నతమైన నామాన్ని ఆరాధించేలాగున మీ సహాయం ఇచ్చి నడిపించండి దేవా మెట్టుకుని జరిగే ఆరాధన అంతట్లో ప్రభువా మీరే మహిమ ఘనత ప్రభువులు ఆరోపించుకుని మాకు ఆశీర్వాదకరంగా జరిగిస్తారని ప్రభు మీ ప్రియ కుమారుడును నా రక్షకుడును యేసుక్రీస్తు ప్రభువు వారి పేరిట ప్రార్థించి ప్రారంభిస్తున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. కోయిరు వారు వచ్చి హలో హల్లెలూయా. గడిచిన కాలము కృపలో మమ్ము కాచిన దేవా ఏ పాట పాడుకుందాం. హల్లెలూయా హల్లెలూయా. గడచిన కాలం కృపలో మమ్ము దాచిన దేవానికి స్తోత్రము. పగలు రేయి కను పాపవలే కాచిన దేవానికి స్తోత్రము. గడచిన కాలం కృపలో మమ్ము దాచిన
హల్లెలూయా. హల్లెలూయా. జయశీలుడా మా యేసయ్య జీవించువాడా యేసయ్య జయశీలుడా మా యేసయ్య జీవించువాడా మేసయ్య జయమిచ్చువాడా స్తోత్రములు నా ప్రాణ ప్రియుడా వందనం హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా
స్నేహితుడా నా ప్రాణ
మంచి పిల్లారా, చక్కని పాటలు పాడి దేవుని నామాన్ని మహింపరిచిన కోరి వారికి నా హృదయపూర్వక వందనాలు. అయితే అందరూ లేచి నిలబడినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో లేఖని భాగాన్ని మనం చదువుకుందాం. 120వ కీర్తనను ఉత్తర ప్రత్యుత్తరములుగా మనం చదువుకుంటాం. ఈరోజు మన మధ్యకు నూతనంగా వచ్చినటువంటి చంద్రకళ గారు 120వ అధ్యాయము ఉత్తర ప్రత్యుత్తరములుగా మనం ఆ శ్రమలో నేను యెహోవాకు మరి ఆయన నాకు ఉత్తరమిచ్చి మోసకరమైన నాలుక ఆయన నీకేమి చేయును, అంతకంటే అధికముగా నీకేమి చేయును. అయ్యో, నేను మెషెకులో పరదేశ కేదారు గుడారముల యొద్ద కాపురము. నేను కోరినది సమాధానమే, అయినను మాట నా నోట వచ్చిన తోడనే వారి యుద్ధముకు సిద్ధమగుదురు. ఆమేన్. మంచిదమ్మా, చక్కగా కీర్తన బాగా సహోదరికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఒకసారి అందరం కలిసి దేవునికి స్తోత్రం చెల్లిందామండి. హల్లెలూయా, హల్లెలూయా. మంచి పిల్లారా, ఈ యొక్క సమయంలో మరి దేవుడు చేసినటువంటి మేలులు బట్టి ఎవరైనా సాక్ష్యం చెప్పాలని ఆశ కలిగి ఉంటే దయతో వచ్చి సాక్ష్యం చెప్తున్నాను. దేవుడు చేసినటువంటి మేలును బట్టి ఎవరైనా సాక్ష్యం చెప్పాలని ఆశ కలిగి ఉంటే దయతో వచ్చి సాక్ష్యం చెప్పవలసింది. ఎవరు లేరండి? కొన్ని ప్రార్థన అవసరాలు ఉన్నవి, వాటిని బట్టి ప్రార్థన చేద్దాం. మన మధ్య ఉన్నటువంటి రవికుమార్ ప్రార్థనలు ఉన్నాయి. మరి సంఘం కొరకు, సంఘ బిడ్డల కొరకు మనము నిత్యము ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన చేద్దాం. అదేవిధంగా అల్లాహమది ఇంటర్నేషనల్ కంపెనీ కొరకు మనము ప్రార్థన చేస్తున్నాము. దేవుడు తన కృపలు, తన యొక్క దయలు జ్ఞాపకం చేసుకుని మరొక నూతనమైనటువంటి ప్రాజెక్టును దేవాతి దేవుడు దయచేశారు. ఒకసారి దేవునికి స్తోత్రం చెల్లిందామండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇలారా, అదేవిధంగా మరి సంఘ బిడ్డలు ఆయా కంపెనీలలో పనిచేస్తూ ఉన్నారు. మరి వారి కొరకు మనం నిత్యము ప్రార్థిస్తున్నాము. అదేవిధంగా గృహాలలో పనిచేస్తున్నటువంటి ప్రియబిడ్డలు ఉన్నారు, వారి కొరకు నిత్యము ప్రార్థిస్తున్నాం. ఇంకొన ప్రార్థన చేద్దాం. మరి బలహీనలుగా ఉన్నటువంటి బిడ్డలు ఉన్నారు చాలామంది, వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఈరోజు జ్వరాలతో బాధపడుతూ మరి సంఘానికి రాలేని బిడ్డలు ఉన్నారు. మరి సహోదరి కెజియా, అదేవిధంగా మరి జేఎల్టీ బేబీ గారు మరి జ్వరంతో ఉన్నారు, వారి కొరకు మనము ప్రార్థన చేద్దాం. అదేవిధంగా మరి దీర్ఘకాల రోగాలతో బాధపడుతున్నటువంటి బిడ్డలు ఉన్నారు, వారి కొరకు మనం నిత్యము ప్రార్థిస్తున్నాం. ఇంకా ప్రార్థన చేద్దాం. విజిట్లో ఉన్నటువంటి ప్రియ బిడ్డలు ఉన్నారు, వారి కొరకు ప్రార్థన చేస్తున్నాము. దేవుడు మంచి ఉద్యోగాలు బిడ్డలకు దయచేలాగున ఇంకా మనము ప్రార్థన చేద్దాం. మరి వేసాల కోసం ఎదురు చూస్తున్నటువంటి ప్రియ బిడ్డలు ఉన్నారు, వారి కొరకు నిత్యము మనం ప్రార్థన చేస్తున్నాం. ఇంకా ప్రార్థన చేద్దాం. అదేవిధంగా ఉద్యోగుల కొరకు ఎదురు చూస్తున్నటువంటి ప్రియ బిడ్డలు ఉన్నారు, మరి వారి కొరకు నిత్యము ప్రార్థిస్తున్నాం. దేవుడు వారి జీవితాల్లో గొప్ప మేలులు చేసి మంచి ఉద్యోగాలు దేవుడు దయచేయలాగును వారి కొరకు ప్రార్థన చేద్దాం. అదేవిధంగా సంఘంలో గర్భఫలాల కొరకు ఎదురు చూస్తున్నటువంటి ప్రియ బిడ్డలు ఉన్నారు, వారి కొరకు నిత్యము ప్రార్థిస్తున్నాం. ఇంకా ప్రార్థన చేద్దాం. గర్భిణీ స్త్రీలు ఉన్నటువంటి బిడ్డలు ఉన్నారు, వారి కొరకు మరి నిత్యము ప్రార్థన చేస్తున్నాం. ఇంకా ప్రార్థన చేద్దాం. ఇండియా వెళ్ళినటువంటి సంఘ బిడ్డలు ఉన్నారు, వారి కొరకు మరి అదేవిధంగా సెలవు దినాలు గడుపుకుని మరల మన మధ్యకు వచ్చేలాగా వారి కొరకు ప్రార్థన చేద్దాం. రక్షణ లేని బిడ్డలు ఉన్నారు, వారి కొరకు నిత్యము ప్రార్థిస్తున్నాం. ఇంకా ప్రార్థన చేద్దాం. మరి వారం రోజుల్లో పెళ్లి రోజులు జ్ఞాపకం చేసుకున్నటువంటి ప్రియ బిడ్డలు ఉన్నారు, వారి కొరకు ప్రార్థన చేద్దాం. పుట్టినరోజులు జ్ఞాపకం చేసుకున్నటువంటి బిడ్డలు ఉన్నారు, వారి కొరకు ప్రార్థన చేద్దాం. మరి ఇండియా వెళ్ళి మరి సెలవు దినాలు గడుపుని క్షేమంగా మన మధ్యకు వచ్చినటువంటి బిడ్డలు, మరి క్షేమంగా వచ్చినటువంటి బిడ్డలు భాగ్యరాజు గారు, అదేవిధంగా నల్లి సుభాష్ గారు, మరి సహోదరి మరి భారతి గారు, వారు కూడా క్షేమంగా వచ్చి ఉన్నారు. వారి గురించి కూడా మనం ప్రార్థన చేద్దాం. వారి కుటుంబాల గురించి ప్రార్థన చేద్దాం. అదేవిధంగా శ్రీను లక్ష్మి గారి యొక్క కుటుంబం కొరకు మనం ప్రార్థన చేద్దాం. అదేవిధంగా మనం కంపెనీలో మరి సంఘంలో ఉంటూ
ఉన్నటువంటి సహోదరి తల్లి గారు క్లినిక్ మణి గారు వారి సంపూర్ణ కుటుంబం కొరకు మనము ప్రార్థన చేద్దామండి. అదేవిధంగా వారి గ్రామంలో మరి దైవ సేవకులు ఒకరు మరి ఇబ్బందులు ఉన్నారని తెలియజేశారు. వారి యొక్క కుటుంబం కొరకు కూడా మనము ప్రార్థన చేద్దాం. దయతో అందరూ లేచి నిలబడినట్లయితే ప్రార్థన అవసరం కోరినటువంటి ప్రియ బిడ్డలందరి నిమిత్తము రైతు మనం ప్రార్థన చేద్దాం. ఇంకా బిడ్డలు ప్రయాణంలో ఉన్నారు, మరి వారి గురించి కూడా మనము ప్రార్థన చేద్దాం. అయితే అందరూ కళ్ళు మూసుకుందాం. సంఘము ప్రార్థన చేయగా ఎన్నో అద్భుత కార్యాలు దేవుడు చేస్తూ ఉన్నాడు. సంఘము ప్రార్థన చేయగా మన కుటుంబంలో ఎన్నో గొప్ప ఆశ్చర్య కార్యాలు ఆయన చేస్తూ ఉన్నాడు. సంఘముగా ప్రార్థన చేయగా ఎన్నో గొప్ప ఉన్నతమైనటువంటి కార్యాలు దేవాతి దేవుడు చేస్తున్న విధానాన్ని బట్టి మనం అందరము ఆ దేవాతి దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ యొక్క సమయంలో రవికుమార్ జ్యోతి గారు ప్రార్థనలు నడిపిస్తారు. ప్రతి ఒక్కరు ప్రార్థనలోకి విందాం. గడిచిన నన్ను మమ్మల్ని కాదు నామానికి చెల్లించుకున్నామనైనా ఎన్నిక లేనటువంటి వారమునైనా ఎందుకు పనికి రానటువంటి వారమునైనా అయినప్పటికీ ప్రభా నీ ఉచితమైన ప్రేమ చెప్పును కృప చెప్పును ప్రభా మమ్మల్ని ఎంతగానో ప్రేమించి ప్రభా నాయన నీ రెక్కల చాటున భద్రపరుస్తున్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. ఏమి ఇవ్వగలము తండ్రి నీ ప్రేమకైనా నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఆయన ఇంతలో కనబడే అంతలో ఆవిరయ్యేంటి మా జీవితాలు ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు. మేము ఎల్లప్పుడు ప్రభా నీ సన్నిధిలో నిన్ను స్తుతించే భాగ్యాన్ని మాకు దయచేయమని అడుగుచున్నానేసయ్యా. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. ఇదిగోనైనా నీ సన్నిధానంలో కూడి ప్రార్థిస్తున్నాను ప్రభా. అయినా నీకు వందనాలు స్తోత్రాలు. నా ప్రార్థన ఆలకించమని అడుగుచున్నాను యేసయ్యా. నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఇదిగోనైనా సంఘ కాపరిగారిని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. వారిని వారి కుటుంబాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి, ఆయురారోగ్యాలు దయచేయమని అడుగుచున్నాను యేసయ్యా. నీకు వందనాలు. చేసిన సేవ ఎంతట్లో ప్రభా మీ సహాయం అనుగ్రహించమని అడుగుచున్నాను యేసయ్యా. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. ఆయన ఎలిసర గారిని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. నైనా వారిని వారి కుటుంబాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించమని అడుగుతున్నాను. వారు చేసిన పని పాటలో మీ సహాయం అనుగ్రహించమని అడుగుతున్నాను యేసయ్యా. నీకు వందనాలు స్తోత్రాలు. సంఘాన్ని బట్టి ప్రభా నేను ప్రార్థిస్తున్నామనైనా సంఘంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాయనైనా సంఘ పెద్దలను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. వారిని వారి కుటుంబాలందరినీ మీరు దీవించమని అడుగుతున్నాను ప్రభా. స్త్రీల సమాజం వారిని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. ప్రతి ఒక్క బిడ్డని మీ జ్ఞాపకంలో ఉంచుకోమని అడుగుతున్నాను తండ్రి. మీకు వందనాలు స్తోత్రాలు. ఇంకను సంఘము కొరకు ప్రభా ప్రార్థించే వారిగా నీ సన్నిధిలో ఉండటానికి మీ సహాయం అనుగ్రహించమని అడుగుతున్నాను యేసయ్యా. ఇదిగోనైనా ఈ సన్నిధిలో ప్రభానైనా ఆగిచ్చిన ప్రార్థనాంశముల కొరకే నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నానైనా. ప్రతి ఒక్క ప్రార్థనాంశాలను ప్రభా నువ్వు ఎరిగిన దేవుడు ప్రభా. ఇదిగోనైనా అల్లమహదీయ కంపెనీ కొరకు మేము ప్రార్థిస్తున్నాం ప్రభా. నేను మీరు ఇచ్చిన ప్రభా నూతన ప్రాజెక్టు కొరకు మీకు వందనాలు స్తోత్రాలు. నీ సన్నిధిలోని దినము ప్రార్థిస్తుండగా ప్రభా మీరెంతగానో సహాయం చేసినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. ఇదిగోనైనా బిడ్డలందరినీ ప్రభా మీరే కాచి కాపాడండి ప్రభా. పని చేసిన ప్రతి ఒక్కరికి మీకు ఆప్తలు అనుగ్రహించమని అడుగుచున్నాను యేసయ్యా. నీకే వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. నాయనా ఇదిగోనైనా దీర్ఘకాలిక రోగాలతో బాధపడుచున్న వారి కొరకు ప్రార్థిస్తున్నాం నైనా. ప్రతి ఒక్క బిడ్డను మీరు స్వస్థపరచమని అడుగుచున్నాను యేసయ్యా. నీకు వందనాలు స్తోత్రాలు. విజిట్ వీసాలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను బట్టి వందనాలు నైనా. ఆయన మంచి నైనా ఉద్యోగాల బిడ్డలకు నైనా దయచేయమని అడుగుచున్నాను యేసయ్యా. నీకు వందనాలు. ఉద్యోగం లేని వారికి ఉద్యోగం దయచేయండి ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు. గర్భఫలాల కొరకు ఎదురు చూసిన ప్రతి ఒక్క బిడ్డను మీకు వందనాలు స్తోత్రాలు. నీ సన్నిధానంలో జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను యేసయ్యా. నీకు స్తోత్రాలు చెల్లించుకున్నాను. ఆయన గర్భిణితో ఉన్న ప్రతి ఒక్క బిడ్డకి ప్రభా సకాలంలో సుఖమైన కాన్పుని మీరు దయచేయమని అడుగుచున్నాను యేసయ్యా. నీకు వందనాలు స్తోత్రాలు. జ్వరంతో బాధపడుచున్న ప్రభా నైనా ఇద్దరు బిడ్డలను ప్రభా మీ సన్నిధానంలో జ్ఞాపకం చేసుకుంటున్నాను ప్రభా. మీరే స్వస్థపరచమని అడుగుచున్నాను యేసయ్యా. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. ఇంకను రాలేనటువంటి బిడ్డలు ఉన్నారు ప్రభా. ఆయన ప్రతి ఒక్కరిని సకాలంలో తోడుకు రమ్మని అడుగుచున్నాను ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. నీకే వెళ్ళలేని వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాను ప్రభా. అలాగే నైనా శ్రీను లక్ష్మి గారి కొరకు వారి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాము నైనా. అనే దినం నీ సన్నిధిలో ప్రార్థిస్తాం ప్రభా. నీకు వందనాలు. మీరు విన్నైనా బిడ్డలను మీరు దీవించండి, జ్ఞాపకంలో ఉంచుకోమని అడుగుచున్నాను యేసయ్యా. వారి కుటుంబాన్ని మీరే ఆశీర్వదించమని అడుగుచున్నాను యేసయ్యా. నీకు వందనాలు స్తోత్రాలు. ప్రతి ఒక్క విషయమును ప్రభాని ఎరిగిన దేవుడు ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు. సంఘం అంతటి కొరకు ప్రార్థిస్తున్నాము నైనా. సంఘంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ఇంకను ప్రభా ఈ దినము ప్రభా నేను వాక్యాన్ని ఎత్తడానికి రాని ఉన్న ప్రభా నీ దాసుని బట్టి వందనాలు స్తోత్రాలు. నీ సిలువ చాటును మరుగుపరిచి ప్రభా నైనా మాకు ఏ ఆహ్వాసన నేను అవసరమో ప్రభా మీరే
విజయం మాకు దయచేయమని అడుగుచున్నాను ప్రభా. విన్న వాక్యాన్ని మా హృదయంలో భద్రం చేసుకోవడానికి వాక్యానుసారమైన జీవితాన్ని మాకు అందరికీ దయచేయమని అడుగుచున్నాను. ఇంకాను ప్రభా ప్రజల వైపు ప్రభా నేను ఎల్లప్పుడూ నాయన నా చేతులు చాపుచున్నానని సెలవిస్తున్నావు ప్రభా. ఇంకాను ప్రభా అట్టి వారిలో మేము ఉన్నామేమో ప్రభా, మమ్మల్ని ఒక్కరు జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను. ఏసయానికి వందనాలు. మీ సన్నిధిలో ప్రభా నిత్యము ప్రభా ప్రార్థించే వారిగా మేము ఉండటానికి మీ సహాయం అనుగ్రహించమని అడుగుచున్నాను. ఆయన మేము చేసిన ప్రతి ఒక్క పాపం ప్రభా నీ సన్నిధానంలో ఒప్పుకొచ్చుకున్నాం ప్రభా. ప్రతి ఒక్క పాపను క్షమించమని అడుగుచున్నాను. ఏసయానికి వందనాలు. ఆయన ప్రతి బిడ్డని మీ కృపాహస్తాలకు అప్పగించుకుంటూ ప్రభా వారు చేసిన పని పాటలో మీ సహాయం అనుగ్రహించమని, నా ఇచ్చిన ప్రార్థన ఆలకించి అంగీకరించి ప్రతిఫలం దయచేయమని యేసయ్య నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాము మా ప్రియ పరలోక తండ్రి. ఆమేన్ ఆమేన్. మంచిదమ్మా. అయితే అదే విధంగా నిల్చున్నట్లయితే మన మధ్యకు మరి దైవ వర్తమానాన్ని అందించడానికి మరి ఇండియా నుంచి వచ్చినటువంటి దైవ సేవకులు మన మధ్య ఉన్నారు. మరి ప్రభమ్మ గారు మొదటికి ఎదురికి వస్తే, ప్రభమ్మ గారు ఎదురికి రండి. ప్రభమ్మ గారు ఎదురికి వస్తే మరి దైవజనులు మరి యజ్రాయ్ గారు వస్తుండగా మనం అందరము చప్పట్లు కొడదాం. దయతో ప్రతి ఒక్కరు గట్టిగా చప్పట్లు కొడుతూ మరి వారికి బుక్కిని అందజేద్దాం. దయతో ప్రతి ఒక్కరు చప్పట్లు కొడుతూ ఆయన ఆహ్వానం తెలియజేద్దాం. రండి. అదేవిధంగా నిల్చున్నట్లయితే మన మధ్యకు మరి విజిట్లో వచ్చినటువంటి ప్రియబిడ్డలు ఉన్నారు. నూతనముగా మన సహోదరులు మరి రవికుమార్ జ్యోతి గారు మరి యొక్క చిన్న కుమారుడు మన మధ్యకు విజిట్లో వచ్చి ఉన్నారు. వారి కుమారుడిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. వారి కుటుంబస్తులు కూడా ఎదరకరాలి, తల్లిదండ్రులు ఇరువురు కూడా. మరి వారికి బుక్కే అందజేయవలసిందిగా మరి చెల్లి రాము లక్ష్మి గారు వచ్చి బుక్కే అందజేస్తారు. రండి సార్. అమ్మ జ్యోతికి రండి. రండి అమ్మ. కూర్చోండి. అదేవిధంగా మన మధ్యకు ఈరోజు నూతనంగా వచ్చినటువంటి మరి సహోదరి మరి శ్యామల కుమారి గారి సహోదరి వారి యొక్క కుమార్తె మన మధ్యకి వచ్చి ఉన్నారు, చంద్రకళ గారు. వారికి మరి బుక్కి అందజేయవలసిందిగా చెల్లి మేరీ వచ్చి అందజేస్తారు. రెండమ్మ. అదేవిధంగా మన మధ్యకు మరి నూతనంగా వచ్చినటువంటి సహోదరులు ఉన్నారు, కోటరాజు గారు. వారిని కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. జాషువా వచ్చి బుక్కే అందజేస్తారు. రండి జాషువా. మంచిదండి. బిడ్డల కొరకు వారి ఉద్యోగుల కొరకు మనం ప్రార్థన చేద్దాం. దైవవిధంగా నిల్చున్నట్లయితే స్తుతి ఆరాధన చేసుకుందామండి. స్తుతి ఆరాధన చేసుకుని మన వాక్య సందేశంలోకి వెళ్ళిపోదాం. దయతో ప్రతి ఒక్కరు కండ్లు మూసుకుందాం. ప్రతి ఒక్కరు కండ్లు మూసుకుందాం. ప్రతి ఒక్కరు కండ్లు మూసుకుందాం. దయతో ప్రతి ఒక్కరు కండ్లు మూసుకుని దేవాతి దేవుని వైపు చూద్దాం. ఆకాశం వైపు చూద్దాం. ఆకాశమందు సింహాసనము, ఆ సింహాసనమందు ఆసీనుడైనటువంటి ఆ దేవాతి దేవుని వైపు చూద్దాం. ప్రతి ఒక్కరు కండ్లు మూసుకుని, ప్రతి ఒక్కరు కండ్లు మూసుకుని మనోనేత్రాలు తెరుద్దాం. మనోనేత్రాలు తెరుద్దాం. మనం ఆరాధించుచున్నది శక్తి గలటువంటి దేవాతి దేవుని ఆరాధిస్తూ ఉన్నాం. మనల్ని జీవింపజేస్తున్నటువంటి దేవాతి దేవుని ఆరాధిస్తూ ఉన్నాం. సర్వ సృష్టిని కలుగు చేసినటువంటి దేవాతి దేవుని మనం ఆరాధిస్తూ ఉన్నాం. అయితే ప్రతి ఒక్కరు కండ్లు మూసుకుందాం. ప్రతి ఒక్కరు కండ్లు మూసుకుని ఆ దేవాతి దేవుని వైపు చూద్దాం. ప్రతి ఒక్కరు కండ్లు మూసుకుని దేవాతి దేవుని వైపు చూద్దాం. దేవాతి దేవుని యొక్క పాదాల చెంత చేరిన మనమందరము, ఆయన పాదాల చెంత చేరిన మనమందరము ఆయన ఘనమైన నామని ఆరాధించే భాగ్యాన్ని దేవాతి దేవుడు మనకి ఇచ్చిన జీవితాన్ని బట్టి ఆ దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన పాదాల చెంత చేరిన మనమందరము ఆ దేవాతి దేవునికి ఉన్నతమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఆ దేవాతి దేవుని నామాన్ని మనము కొనియాడదాం. ఈ గొప్ప భాగ్యాన్ని ఇచ్చినటువంటి ఆ దేవాతి దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ
ఈ యొక్క సమయంలో స్తుతి ఆరాధన నడిపించవలసిందిగా అనేకంగా చలంగారు వచ్చి స్తుతి ఆరాధన నడిపిస్తారు. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకుందాం. దేవుని మహిమకలను గాక. కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ అందరం కూడా రెండు చేతులు పైకెత్తి యేసయ్యను మహిమపడదాం, ఆయన స్తుతిద్దాం. ఎవరు కూడా మౌనంగా ఉండకుండా రెండు చేతులు పైకెత్తి యేసయ్యను మహిమపరిచేవారు ఉండాలి, ఆయన గణపరిచేవారు ఉండాలి. దేవుడు నిన్ను నన్ను చూస్తున్న దేవుడు. స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతి 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 స్తుతి. మహాపరిశుద్ధుడవయ్యా స్తోత్రం, స్తోత్రం తండ్రి. కృపగల దేవుడా స్తోత్రం, కరుణామయుడవయ్యా స్తోత్రం తండ్రి. గొప్ప కన్నులవాడా స్తోత్రం, నిన్ననడి ఏకరీతిగా ఉన్న దేవా స్తోత్రం. అబ్రహాము దేవుడవయ్యా స్తోత్రం, స్తోత్రం. యాకోబు దేవుడవయ్యా స్తోత్రం, స్తోత్రం. ఇస్సాకు దేవుడవయ్యా స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పగల మేఘస్తంభంగాను రాత్రి అగ్ని సంగుని మమ్మల్ని నడిపించిన గొప్ప దేవుడవయ్యా స్తోత్రం తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు మౌని కొండకండి, యేసయ్యని మహిమపరచాలి, ఆయన కనపరచాలి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. భూమి ఆకాశం సృష్టించిన దేవుడా స్తోత్రం, స్తోత్రం. భూమి పాదపీఠము ఆకాశం సింహాసనం అని సెలవిచ్చిన దేవుడా స్తోత్రం తండ్రి. స్తోత్రం, స్తోత్రం. అవును ప్రభా, అలనాడు మా పిల్లల్ని అరణ్య మార్గం నడిపించిన గొప్ప దేవుడా, మీ కృప చెప్పిన మీ ప్రేమ చెప్పిన మిమ్మల్ని సజీవులకు నుంచి ఈ మధ్యాహ్న కలశంలో నీ సన్నిధులు మేమందరం ఇంటి రీతిగా నిన్ను సూచించటకు నిన్ను గణపరచిన మాకు మీకే స్తోత్రం తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ లేని భాగ్యాన్ని మాకు ఇచ్చారయ్యా, అందుని బట్టి మీకే స్తోత్రాలు తండ్రి. మంచి ఉద్యోగాలను ఇచ్చారయ్యా స్తోత్రం తండ్రి. మంచి ఆరోగ్యాలు ఇచ్చిన దేవుడా స్తోత్రం తండ్రి. మీ కృప చెప్పిన మీ ప్రేమ చెప్పిన తండ్రి. యేసయ్యా, యేసయ్యా మమ్మల్ని కాపాడుతున్నారయ్యా. మీ కన్ను రెప్పల చాటును మమ్మల్ని మరిచినట్లయితే మేమేమో దేవా, మీ కృప చెప్పిన మీ ప్రేమ చెప్పిన దేవా మమ్మల్ని సజీవులకు ఉంచారయ్యా, అందుని బట్టి మీకే స్తోత్రాలు తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికి వచ్చిన పాటే ప్రేమించి ఉందాం అనే పాట పాడుకుందామండి. ప్రేమించదు మధ్యకమ్మగా అన్న పాట నాతో ఏకీవించి అందరూ కూడా ఎలుగెత్తి దేవుని మహిమపడదాం. ప్రేమించేదో అధికముగా ఆరాధింతో ఆసక్తితో స్తోత్రం. అధికముగా ఆరాధింతో ఆసక్తితో నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతో నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదో నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతో నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదో ఆరాధన 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 ఆరాధన. అవును తండ్రి, ఆరాధన 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 ఆరాధన. ప్రేమించేదో అధికముగా ఆరాధింతో ఆసక్తితో ప్రేమించేదో అధికముగా ఆరాధింతో ఆసక్తితో నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతో నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదో నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతో నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదో ఆరాధన 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 ఆరాధన. అవును దేవా, ఆరాధన 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 ఆరాధన. స్తోత్రం. యేసయ్యా, యేసయ్యా మా జవాన సమయంలో తండ్రి నేను సూచించే వారి ఉంచినందుకు మాకు మీకే వందనాలు దేవా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లింది. ఎందరక లేని భాగ్యాన్ని మాకు ఇచ్చారయ్యా, అందుని మాకు మీకే వందనాలు దేవా. హల్లెలూయా. ఇంతవరకు
ఆదుకున్నావు అయ్యా ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావు అయ్యా ఇంతవరకు ఆదుకున్నావు నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదో నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదో ఆరాధన ఆరాధన అవును ప్రభా ఆరాధన ఆరాధన యేసయ్య వందనాలు తండ్రి స్తోత్రం హల్లెలూయా స్వస్థపరచవే వందనమయ్యా యెహోవా రఫా స్వస్థపరచవే వందనమయ్యా అయ్యా స్వస్థపరచవే వందనమయ్యా స్వస్థపరచవే వందనమయ్యా పూర్ణ మనసుతో ఆరాధనతో పూర్ణ మనసుతో ప్రేమించేదో నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించో నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదో ఆరాధన స్తోత్రం ఆరాధన ఆరాధన హల్లెలూయా ఆరాధన 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 ప్రేమించేదో అధికముగా స్తోత్రం రాజుతో ఆసక్తితో ప్రేమించేదో స్తోత్రం అధికముగా ఆరాధితో ఆసక్తితో నిన్ను పూర్ణ మనసుతో ఆరాధితో నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదో నిన్ను పూర్ణ మనసుతో ఆరాధితో నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదో ఆరాధన ఆరాధన హల్లెలూయా ఆరాధన 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 ప్రేమించేదో అధికముగా స్తోత్రం తండ్రి అవును ప్రభా మేము జీవిస్తున్నామంటే నిన్ను స్తుతించేవారు ఉండాలి తండ్రి నిన్ను గణపరిచేవారు ఉండాలయ్యా స్తోత్రం తండ్రి నేను ప్రేమించే బిడ్డలుగా ఉండాలి దేవా స్తోత్రం తండ్రి గొప్ప దేవుడా వందనాలు తండ్రి యేసయ్యా మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిందాం తండ్రి యేసయ్యా వందనాలు ప్రభా మధ్యాహ్న కాల సమయంలో దేవా నీ సన్నిధిలో మేమందరం కూడా ఇట్టి రీతిగా నిన్ను స్తుతించుటకు నిన్ను గణపరచుటకు మాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిందాం తండ్రి యేసయ్యా ఉదయకాలం నుండి ఈ గడి వరకు మా పని పట్ల తోడేంటి సహాయం చేసింది దేవా మీకే వందనాలు తండ్రి మంచి ఆరోగ్యాలు ఇచ్చిన దేవుడా స్తోత్రం తండ్రి మీ కృప చొప్పున నా దేవా మీ యేసయ్యా మమ్మల్ని సజీవులు ఉంచారయ్యా అందుని బట్టి మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిద్దాం తండ్రి అవును ప్రభా ఆరాధనలో మీరున్నారయ్యా పాటల్లో మీరున్నారయ్యా స్తోత్రం తండ్రి బైబిల్ చదవటంలో మీరున్నారయ్యా అందుని బట్టి మీకే స్తుతులు స్తోత్రాలు ప్రభా ఆరాధనలు మీరున్నారయ్యా స్తోత్రాలు తండ్రి యేసయ్యా మీకే వందనాలు ప్రభా కాటూన్ సంఘం పట్ల మీరు చేస్తున్న అద్భుత కార్యాలకే మీకే వందనాలు తండ్రి సంఘాన్ని బలపరుతున్నారయ్యా అభివృద్ధి పరుతున్నారయ్యా స్తోత్రం తండ్రి
సంఘంలో అనేకమైన బిడ్డలు ప్రార్థన పరులు గుంజినందుకు మీకే స్తోత్రాలు ప్రభా, మీకే వందనాలు తండ్రి. యేసయ్య కాటన్ సంఘం పట్ల మీరు చేస్తున్న అద్భుత కార్యాలకై మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. పరిశుద్ధుడా మీకే వందనాలు తండ్రి. మహోన్నతుడా స్తోత్రాలు తండ్రి. యేసయ్య వందనాలు ప్రభా. యేసయ్య మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అవును ప్రభా, ఇంకను దైవజనులు ఏ వర్తమానం అందజేస్తున్నారు అది ఈయన అనుసరించి మంచి మనసు మాకు దయచేయి దేవా. అటు రీతిగా దేవా మేము జీవించేటట్టు కృప చూపండి అయ్యా. సహాయం చేయి దేవా. స్తోత్రాలు తండ్రి. యేసయ్య వందనాలు ప్రభు. ఇంకను జరగబోయే ఆరాధనలో మీరుండండి అయ్యా. కృప చూపండి అయ్యా. సహాయం చేయి దేవా. స్తోత్రం తండ్రి. ఈ చిన్న ఆరాధన మీ పాదశాన్ని చేర్చుకుంటారని అతి త్వరలో ఉన్న యేసయ్య నామమును బట్టి ఏడుకుని బతిమలుకున్న మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. మంచిదమ్మా, దయతో కూర్చున్నట్లయితే మరి చక్కగా స్తుతి ఆరాధనలు నడిపించిన అనేక హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ యొక్క సమయంలో మనం వాక్య సందేశాన్ని విందాం. జాగ్రత్తగా దేవుని యొక్క మాటలు వినాలని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. దయతో మీ మొబైల్ సైలెంట్లో పెట్టుకోండి. మరి మన మధ్యకు ఉన్నతమైనటువంటి వాక్య సందేశాన్ని మన ప్రాంతం నుంచి మరి వచ్చినటువంటి దైవ సేవకులు మన మధ్య ఉన్నారు. వారికి ఈ సమయాన్ని అందిస్తూ ఉన్నాను. ఒక సమయంలో మరి అజరాయ్ గారు వచ్చి వాక్య సందేశాన్ని అందించవలసింది కోరుతున్నాను. దేవునికి స్తోత్రం అండి. మరి సమయించిన దేవాతి దేవుణ్ణి బట్టి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. మరి యేసోబాయి గారు మరి చక్కగా ఎంత మరి మంచి పరిచర్య చేస్తున్నారు. దేవుని స్తోత్రం. మరి దైవజనులు నేను ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ దేవుని నామ ఘనత కొరకు ఒక మంచి మందిరాన్ని కట్టించారు ఆ చింతలపల్లిలో. ఆ మందిరం దగ్గరికి వెళ్ళి నేను చూశాను. దేవుడు మంచి గృహాన్ని కూడా దేవుడు ఇచ్చారు. మరి జ్యోతమ్మ మరి పాస్టమ్మ గారిని బట్టి ఎంతో, కుటుంబాన్ని బట్టి ఎంతో నేను సంతోషించాను. దేవుని స్తోత్రం. దేవుని వాక్యంలో ఉంది కదా, ఇర్మియా గ్రంథం మామూలుగా చెప్తున్నాను. ఇల్లు కట్టుకోండి, పెళ్ళిళ్ళు చేసుకోండి, తోటలు నాటండి, ఫలించండి, అభివృద్ధి పొందండి, అక్కడ మీకు ఏది కూడా తక్కువ రాదు. దేవుని స్తోత్రం. దేవుడు దైవజనుల జీవితంలో కానీ మీ జీవితంలో కానీ ఏమీ తక్కువ రాకోకుండా దేవుడు కాపాడును గాక. స్తోత్రం చెప్పండి. మరి ఎలిసా అయ్యగారు కూడా ఉన్నారు, మా సహోదరి. మరి అయ్యగారికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. మరి చక్కగా సహాయ కాపురిగా మరి చక్కగా సేవ చేస్తున్నారు. కూడి చేరి వచ్చిన మీ అందరికి కూడా వందనాలమ్మా. మాకు చెప్పలేదు అన్నట్టుగా చూస్తున్నారు మీరు. అందరికీ వందనాలమ్మా. స్తోత్రం. మరి చక్కగా ఆరాధన చేస్తూ ప్రేమించేదను అధికంగానే పాట పాడారు. మొదటిగా మనం దేవుణ్ణి ప్రేమించాలి. ఎవరిని ప్రేమించాలి? దేవుని ప్రేమించాలి. హితోపదేశ కాండంలో ఉంటుంది కదా. ఇంకా వాక్యానికి వెళ్ళకముందు 2 మాటలు అవి చెప్పాలని ఆశ. మరి మన పూర్ణ హృదయముతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో దేవుణ్ణి ప్రేమించాలట. దేవుడి కంటే ఎక్కువగా దేన్ని మనము, లోకంలో ఉన్నంత శరీరాశ, జీవపు డంబం గనక మనం దేవుణ్ణి ప్రేమించాలి. మొదటిగా ఎవరిని ప్రేమించాలి? దేవుణ్ణి ప్రేమించాలి. రెండవదిగా మనల్ని మనం ప్రేమించుకోవాలి. రెండవదిగా ఎవరిని ప్రేమించుకోవాలి? చాలాసార్లు మన జీవితాన్ని బట్టి, మన బ్రతుకుని బట్టి, మన కుటుంబాన్ని బట్టి, మన బిడ్డలను బట్టి మనం అసహ్యం చేసుకుంటాం. ఎందుకు వచ్చిన బ్రతుకు, ఎందుకు వచ్చిన జీవితం, ఎందుకు వచ్చిన సంసారం, ఎందుకు వచ్చింది అని లేనిపోని అపనిందలు మన మీదే మనం మోపేసుకుంటాం. ఎవరు మోపక్కల్లాకోకుండా పాపుల్లో ప్రధాన పాపని అన్నట్టుగా అలాగే ఏదో మనల్ని మనం కించుపరుచుకుంటాం. దేవుడు నిన్ను ప్రేమించి ఈరోజు ఇక్కడ కూర్చున్నావంటే, ఇంత పెద్ద సారీ కట్టుకుని, చీర కట్టుకుని ఇక్కడ కూర్చున్నావంటే, మంచి వస్త్రాలు కట్టుకుని పురుషుడిగా నువ్వు ఇక్కడ కూర్చున్నావంటే, ఈ వయసు వరకు పుట్టినది మొదలుకుని నేటి వరకు సమస్తమైన కీడుల్లోంచి దేవుడు తప్పించి, పెంచి, పోషించి ఇంతవరకు నిన్ను ఎత్తుకుని పోషిస్తున్నాడంటే మనల్ని బట్టి మనం సంతోషించాలి. అర్థమవుతుందండి? మొదటిగా దేవుని ప్రేమించాలి, రెండవదిగా మనల్ని మనం ప్రేమించుకోవాలి, మూడవదిగా ఇతరులను కూడా. నిన్ను వలే నీ పొరుగు వారిని. దేవుడు ఈ లోకమును ఎంతో ప్రేమించాడు గనక అక్రమ విస్తరించడం ద్వారా అనేకుల్లో ప్రేమ చల్లారిపోతుందంటండి కదండి. ఎక్కడ చూసినా కత్తిపోటి మాటలు, సూటిపోటి మాటలు, గాయపరుచుకునే మాటలు, కృంగదీసే మాటలు, మరి కూనీపోట్లు పొడుచుకున్నట్లుగా చాలామంది ఒకళ్ళ మీద ఒకళ్ళు నిందలు వేసుకుంటున్నారు. అలా కాకుండా మనం మంచి మనసు కలిగి ఉండాలి.
కాలేబు మంచి మనసు గలవాడంట. సంఖ్యాకాండం 14:24 ఉంది. కాలేబు మంచి మనసు గలవాడు అన్నట్లుగా మంచి మనసు కలిగిన సేవకులు గంటే సభయ్య గారిని బట్టి, ఎలిషా గారిని, మా రాపాక వారు ఎక్కడున్నా మా రాపాక వారు మమ్మల్ని వెంబడిస్తూ ఉంటారు. దేవుని స్తోత్రం, స్తోత్రం. మరి సిట్టిబాబు గారు కూడా మన మధ్య ఉన్నారు. చాలా సంతోషం. మంచిది బిడ్డలారా. కొన్ని మాటలు క్లుప్తంగా చెప్పి నేను ముగించేస్తాను అయ్య గారు ఇచ్చిన సమయానికే. చూడండి, లూకాసు వార్త 9:62 అనుకుంటాను. నాగట మీద చెయ్యి వేసి, చదవమ్మా. యేసు నాగట మీద చెయ్యి పెట్టి దేవుని రాజ్యమునకు నాగట మీద చెయ్యి వేసి, పూర్వ దినాల్లో మరి ఎద్దులుండే కదండి, నాగలు కట్టేవారు పెద్దోళ్ళు. నాగలు కట్టి ఒకవేళ వెనక చూస్తే కనుక ఆ నాగల కర్రు ఏం చేద్ది, ఎద్దుకోళ్ళు పోద్ది. అలాగే మనం దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత మరి నిలువెచ్చని స్థితిలో మనము ఉండకూడదు. మీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది అంటున్నాడు దేవుడు ప్రకటన గ్రంథంలో కదండి. మొదటి ప్రేమను మనం మర్చిపోయేమేమో. నా నోట నేను ఒమ్ము వేయ ఉద్దేశించుచున్నాను అంటున్నాడు. దేవుని స్తోత్రం. దేవునికి కోపాన్ని తెప్పించేవారిగా మనం ఉండకూడదు. నాగట మీద చెయ్యి వేసి వెనక చూస్తే ఆ నాగల కర్రు ఎద్దుకోళ్ళు ఎలా దిగిపోతుందో, దేవుణ్ణి నమ్ముకుని లోకం వైపు, లోక ఆశల వైపు మళ్ళీ వెనక్కి తిరిగిపోయి శరీరాశ, నేత్రాశ, జీవపు డంబాల వైపు లోకాన్ని ప్రేమించే వారి దగ్గర దేవుని ప్రేమ ఉండదంటండి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీరు బాగానే చక్కగా చెప్తున్నారు. కొంతమంది ఏదో ఊపిరి లేనివాడు ఊరికి బయలుదేరాడు అన్నట్టుగా, కొన్ని చోట్ల అసలు ఊపిరి లేనట్టుగా ఉంటారమ్మా. స్తోత్రం. మీరు చక్కగా చెప్తున్నారు. దేవుని స్తోత్రం. నిఖరం లేనివాడు అంటే ఎకరం ఊడిచాడు అన్నట్టుగా కొంతమంది నిఖరంగా ఉండరు, మధ్యలో వెళ్ళిపోతూ ఉంటారు. మా పక్కన అలా ఉంటాయి కొన్ని సంఘాలు. అలా వస్తారు, కుదురుగా కూర్చోరు, ఎప్పుడు ఎత్తబడతారో ఎప్పుడు వెళ్ళిపోతారో తెలియదు, అలా ఉంటారు. దేవుని స్తోత్రం చెప్పండి. పాములోడు బోరు ఊదినట్టు ఆ పాము ఎలా వస్తుందో పుట్టలోంచి పాస్టర్ గారు పాడతా ప్రార్థన చేస్తా అలా ఎప్పుడుకో వస్తూ ఉంటారు, తీర్చుకుని దిద్దుకుని టీవీ నా కాపరి, సోఫా నా దేవుడు అన్నట్టుగా. హల్లెలూయా. అలా ఉండకూడదు, కునిపాట్లు ఆడుతూ ఉండకూడదు. ఉన్నసేపు అయినా కాసేపు ఉద్యోగంగా ఉండాలి. మీ నోటి నిండా నవ్వు దయచేయునుగాక. మీ జీవితాల్లో ఉన్న దుఃఖ వస్త్రాన్ని తీసివేసి సంతోష వస్త్రాన్ని దేవుడు దయచేయునుగాక. క్రొవ్విన దూడ గంతులు వేసినట్లుగా గంతులు వేయుదురుగాక. సంతోషమే సగం బలం అన్నారు. హల్లెలూయా. ఎప్పుడు సంతోషంగా ఉండాలి. కొంతమంది ఎప్పుడు నిరాశ, నిస్పృహలు, ఏదో 100 ఎకరాలు పోగొట్టుకున్నట్టుగా ఉంటారు. ఎప్పుడు సీరియస్గా ఉంటారు. ఏదో అట్టల ప్యాన్ పెట్టి అట్టెత్తే ఇంకా కాలిపోద్ది అనమాట, అట్టు వచ్చేస్తుంది అనమాట. అలా సీరియస్గా కళ్ళేమో చింతనిలాగా చేసుకుని పళ్ళేమో పటపటా కొరుకుతా సీరియస్గా ఏదో పెద్ద ఏదో లాడ్ షాప్ లాగా ఉంటారు. దేవుని స్తోత్రం. ఎప్పుడు ఆనందంగా ఉండాలి, నలుగురితో కలిసి ఉండాలి, మెలిసి ఉండాలి, ఆనందంగా ఉండాలి. దేవుని స్తోత్రం చెప్పండి. ఏమి సాధిస్తామని చెప్పండి. కనుక దేవుని బిడ్డలారా, నాగట మీద చెయ్యి వేసి ఎవడు వెనక్కి చూడకూడదంటండి. దేవుని స్తోత్రం. దేవుని బిడ్డలారా, దేవుని నమ్ముకున్నారు, మారు మనసు పొందారు, బాప్తిసం పొందారు, దేవుని మందిరానికి వస్తున్నారు, మంచి వాక్యం అనే పాలనలో ఎదుగుతున్నారు. దేవుని స్తోత్రం. యేసయ్య గారు కూడా మంచి వాక్యం కలిగిన దైవజనులు కదండి. 90వ కీర్తనలో ఉంటుంది కదా, నాకు జ్ఞాన హృదయం దయచేయము, నా దినములు లెక్కించుట, బుద్ధి జ్ఞానం లేని వరే గుర్రాల వలె కంచరగాడిద వలె వద్దంటున్నాడు. దేవుని స్తోత్రం. కనుక మీ జ్ఞానం కొదువుగా ఉంటే దేవుడు మీకు ఇచ్చునుగాక. జ్ఞానంగా ఉండాలి. వయసు ఉండగానే, బలం ఉండగానే, ఆరోగ్యం ఉండగానే ఏదైనా కొంత ఆశీర్వాదం మనం సంపాదించుకోవాలి, కొంత ఆశీర్వాదం మన పిల్లలకు దాచిపెట్టాలి. కొంతమంది పళ్ళు ఊడిపోయాక, స్తోత్రం, అన్నీ అయిపోయాక, వయసు ఉండగా ఏమీ సంపాదించుకోరు, ఏమీ చేయరు. అవన్నీ అయిపోయాక నేను ఏం చేయలేకపోయినా, ఏం సాధించలేకపోయినా అని బాధపడుతూ ఉంటారు వృద్ధాప్యకాలం వచ్చాక. స్తోత్రం చెప్పండి. మంచి వయసులో ఉండగా మీరు ఈ దేశానికి వచ్చారు, కష్టపడుతున్నారు, సంఘంలో నాటబడ్డారు, అన్ని విషయాల్లో వర్ధిల్లుదురుగాక. మన పితరుడైన అబ్రహాం ఆదికాండం 24వ అధ్యాయంలో అన్ని విషయాల్లో అబ్రహామును దేవుడు దీవించాడు. స్తోత్రం చెప్పరే, అది ఆ మాస్త్రం చెప్పాలి.
కనుక మీరందరూ అన్ని విషయాల్లో ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లు ప్రకారం నువ్వు అన్ని విషయాల్లో వర్ధిల్లాలి. అలా వర్ధిల్లాలంటే మనం వెనక చూపు అనేది చూడకూడదు. కోతం చెప్పరే, కనుక వెనక చూడకూడదు, తల్లారిపోకూడదు, నిర్జీవ స్థితిలోకి వెళ్ళిపోకూడదు. మరి మనం ఎప్పుడు కూడా మండుచు ప్రకాశించే దీపం వలె ఉండుదాం గాక. బలిపీఠం మీద అగ్ని ఎప్పుడు రగులుతూ ఉండాలి, అది ఆరిపోకూడదు. దావీదు దినానికి 7 సార్లు స్తుతించాడు అన్నట్లుగా మనం ఎప్పుడు కూడా స్తుతిస్తూ ఉండాలి, ప్రార్థిస్తూ ఉండాలి. దేవుని స్తోత్రం చెప్పండి. నాగటి మీద చెయ్యి వేసి వెనక్కి కూడా. చాలామంది నమ్ముకున్నామండి అని మందిరానికి వస్తూ ఉంటారు. మధ్యలో ఎవరైనా వాళ్ళ బంధువులు కానీ స్నేహితులు కానీ ఎవరైనా కొంచెం ఇబ్బంది పెట్టారనుకోండి, మళ్ళీ దేవుని ద్వేషించి దైవ సేవకులను ద్వేషించేసి సంఘం మీద ఏదో నిందేసేసి వెళ్ళిపోతూ ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. ఏదైనా సావో రేవో మనము నాగట మీద చెయ్యి వేసి వెనక్కి చూడకూడదు. చూడండి, మళ్ళీ ఆదికాండం 12వ అధ్యాయంలో చూస్తే అబ్రహాముని పిలిచినప్పుడు, అబ్రహామా నేను చూపించు దేశానికి వెళ్ళు, నిన్ను గొప్ప జనముగా, నిన్ను దీవించు వారిని నేను దీవిస్తాను, నిన్ను ఆశీర్వదించు వారిని నేను, నిన్ను శపించు వారిని, నిన్ను దూషించు వారిని, భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే. దేవునికి స్తోత్రం. అబ్రహాముని కొడుకుని బలిమ్మన్నా సరే ఇవ్వటానికి ముక్కల కింద నరకటానికి సిద్ధపడ్డాడు ఆయన. ఆదికాండం 22వ అధ్యాయంలో కదండి. నీకొక్కగాని ఒక కుమారుడు ఉన్నాడు కదా, వాడిని తీసుకొచ్చి అంటే ఎనదీశాడు ఆయన? ఎనదీయలేదు. నా కొడుకుని ముక్కల కింద నరికేసినా కూడా నా దేవుడు ఇవ్వగలిగిన సమర్థుడు. కత్తెత్తేసాడు కదండి. కనుక అటువంటి సమర్పణ ఉండాలి. ఆనాడు షడ్రక్, మేషక్, అబేద్నెగోలు, దానియేలుకి ఎటువంటి రోషం ఉందో, ఎటువంటి పౌరుషం ఉందో, ఎటువంటి అగ్ని అభిషేకం కలిగి ఉన్నారో అలాంటి అభిషేకం మనం అందరం కలిగి ఉందముగాక. అబ్రహామా, నిన్ను ఆశీర్వదించు వారిని నేను ఆశీర్వదిస్తాను, నిన్ను దీవించు వారిని పగ నేనే తీరుస్తాను, ప్రతిఫలం నేనే ఇస్తాను అన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక మరి సౌలు అంట దావీదుని సపచూపు చూశాడట. ఏ చూపు? పగబట్టాడు. పగబట్టి ఈ సపచూపు చూసి పళ్ళు పటపటా కొరికినా సౌలే నీరసిల్లిపోయాడు, కానీ దావీదు అంతకంతకే వర్ధిల్లాడు. ఈడే ఎండిపోయాడు, సిక్కిపోయాడు, అడుగులిపోయాడు, నీరసిల్లిపోయాడు, పతనం అయిపోయాడు. అవునా? ఒకవేళ మీ మీద ఎవరైనా పగబడుతున్నారేమో, మీ శత్రువుల ఎదుటే మీకు భోజనము సిద్ధపరచునుగాక. శత్రువుల కోసం ప్రార్థన చేయమన్నాడా? కత్తెట్టి నరకమన్నాడా? స్తోత్రం చెప్పరే. కనుక మనము మన శత్రువుల కోసం, మనల్ని హింసించే వారి కోసం, మన మీద అపనిందలు వేసే వాళ్ళ కోసం మనం ఏం చేయాలి? మనుషులు పెట్టి నిందలకు మీరు భయపడకండి అమ్మా. మనుషులు ఏముంది, నరవలేని నాలుకట, రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. అప్పుడే నిన్ను పొగుడుతూ ఉంటారు, అప్పుడే నిన్ను తొక్కేస్తూ ఉంటారు. దేవుని స్తోత్రం. మన ఇండియా పీతలంట ఏ పీతల మీదన్నా మూతేస్తారు కానంట, మన ఇండియా పీతల మీద మాత్రం మూతేయరంట. ఎందుకంటే అది పైకి వచ్చేదాన్ని ఎక్కనే వదంట. దేవుని స్తోత్రం చెప్పండి. అందుకని మన పీతలు బలమని, మన పీత ఎక్కడికి వచ్చినా, దుబాయ్ వచ్చినా, ఎక్కడ వచ్చినా స్తోత్రం చెప్పరే. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, ఎవరు అనగదొక్కేస్తున్నారని బాధపడకండి. అవసరమైతే వాళ్ళే ఎండిపోతారు, సిక్కిపోతారు, ఒడిలిపోతారు, నీరసిల్లిపోతారు, మాయమైపోతారు. హల్లెలూయా. కనుక మీరు మాత్రం బలంగా ఉండండి, దేవునితో బలమైన సంబంధం కలిగి ఉండండి. ఎవరో పాడైపోవాలని కోరుకోవట్లేదు, కానీ స్తోత్రం. ఒకవేళ దేవునికి విరోధంగా, దేవుని బిడ్డలకి విరోధంగా ఉన్నది ఏదైనా సరే అది వర్ధిల్లదట. స్తోత్రం చెప్పరే. కనుక దేవుని బిడ్డలారా, అబ్రహాముని దేవుడు అన్ని విషయాల్లో కూడా ఏం చేశాడమ్మా? దీవించాడు. దేవుని స్తోత్రం. దేవుడు నవ్వు కలగజేశాడంట. సారమ్మ అంటుంది కదా, దేవుడు నాకు నవ్వు కలగజేశాడు. ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలి. స్తోత్రం. ఆనందించండి ప్రభువునందు. ఆ హృదయం ప్రభువునందు ఆనందిస్తుంది అంటుంది అన్న. దేవుని స్తోత్రం. ఏమున్నా లేకపోయినా మనం మూర పెంచలేము, మూర తగ్గించలేము. కనుక ఏదో లేదని బాధపడి కన్నా ఇప్పుడు కూడా మనం ఆనందంగా ఉండాలి. మన పితరుడైన అబ్రహాముని పిలిచినప్పుడు
ఎనుదీయలేదు, వెనక్కెళ్ళిపోలేదు. ఆ ప్రదేశం ఎలా ఉంటుందో, ఆ ఊరు ఎలా ఉంటుందో, ఆ ఊరి మనుషులు ఎలా ఉంటారో, అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయో ఏమీ చూడలేదు. కానీ పిలిచిన దేవుని మీద నమ్మి భారం వేసుకుని వెళ్ళిపోయాడు. దేవుని స్తోత్రం. అబ్రహాముని దేవుడు అన్ని విషయాల్లో దేవుడు దీవించాడు. స్తోత్రం. సరే, మార్కు సువార్తలో చూస్తే 10వ అధ్యాయం 17వ వచనం 18వ వచనం చూస్తే అక్కడ కూడా చక్కటి మాట ఉంది. ఒక యవనస్తుణ్ణి వచ్చి యేసు ప్రభు దగ్గరికి వచ్చి అంటాడు, నిత్య జీవానికి నేను వారసుని కావాలంటే నేనేం చేయాలన్నప్పుడు, నిజంగా మరి నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, దొంగిలెళ్ళవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు. దేవుని స్తోత్రం. పొరుగు వారిని ప్రేమించమన్నాడా, దేశించమన్నాడా? నిన్నువలేని పొరుగు వారిని, ఈ పొరుగు వారిది ఏది ఆశించొద్దు అన్నాడా లేదా? నీ పొరుగు వారికి నీ ద్రవ్యాన్ని వడ్డీకి ఇవ్వకూడదు, నిరపరాధులను చెరపడానికి లంచం పుచ్చుకొనకూడదు, పొరుగు వారిని ప్రేమించమనే పొరుగు వారి భార్యని ఏది ఆశించవద్దు అని కూడా చెప్పాడు యేసయ్య. దేవుని స్తోత్రం. సరే, ఈ యవనస్తుడు నాకు అన్నీ తెలుసు, నాకు ఎప్పటి నుంచో తెలుసు, చిన్నప్పటి నుంచి సండే స్కూల్ నుంచి వెళ్ళేటప్పటి నుంచి తెలుసు నాకు. అయితే నీకు ఒకటి కొదువుగా ఉంది, నీ ఆస్తి అంతా మీ బేదలకి ఆస్తిని వదులుకోపోలేకపోయాడు. ఎప్పుడైతే ముఖం చిన్నబుచ్చుకుని దుఃఖముతో వెళ్ళిపోయాడు. ఈరోజు చాలామంది దేవుణ్ణి నమ్ముకుని ఏదో కలిసి రాలేదని, అనుకున్న ఆశలన్నీ కోరికలన్నీ నెరవేరలేదని, ఏమండి, చాలామంది మధ్యలో వచ్చి మధ్యలోనే మాయమైపోతూ ఉంటారు. కడవరకు వారు దేవుడితో ఉండరు. దేవుని స్తోత్రం. నేను కూడా ఒక అన్య కుటుంబంలో యేసుప్రభుని నమ్ముకున్నాను. ఆ పితరులు అందరూ రుబ్రోల దేవుడు, శనికాల దేవుడు, పాము దేవుడు, కప్ప దేవుడు, యాప చెట్టు దేవుడు, తాడి చెట్టు దేవుడు. స్తోత్రం. కప్పన పెళ్ళి తీసుకెళ్ళి గుండ్లు కొట్టి చేస్తూ ఉండేవారు. ఏదో పుణ్యస్థానాలు, పుష్కరాల తానాలు, ఆ తానాలు, ఈ తానాలు, తీర్థయాత్రలు, దాన ధర్మాలు, సత్రాలు, గోపురాలు, ఇవన్నీ ఏయో తిప్పుతూ ఉండేవారు. దేవుని స్తోత్రం. ఎన్నో చేస్తూ ఉండేవారు. నేను నిజంగా ఆ రుబ్బురోలకి, ఆ శనికాలకి, ఆ ఇటుకలకి, మరి అన్నిటికీ కూడా దేవుడా దేవుడా అంటూ ఉండేవారు. ఈరోజు నిజమైన దేవుణ్ణి నమ్ముకున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రపంచ దేశాలన్నిటిలో కూడా యేసు ప్రభు దేవుడు, యేసు ప్రభు దేవుడని ప్రపంచ దేశాలన్నీ కూడా కోడై కూస్తున్నాయి. దేవుని స్తోత్రం. అన్ని దేశాల్లో కూడా, ఇజ్రాయెల్ దేశం కూడా వెళ్ళాను నేను. యేసు ప్రభు వారు ఏ నదిలో నడిచారో ఆ నదిలో కూడా నేను నడిచాను. దేవుని స్తోత్రం. కానీ నేను పడవ మీద నడిచాను, ఆయన నీటి మీద నడిచారు. ప్రైజ్ ది లార్డ్. మీరు అనుకున్నారు ఈడు నడిచేయడా అన్నట్టుగా అనుకుంటున్నారు. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు వారు యొర్దాను నదిలో బాప్తిసం పొందారు. అక్కడ చాలామంది ప్రపంచ దేశాల నుంచి వచ్చి యొర్దాను నదిలో అనేక మంది బాప్తిసం పొందుతున్నారు. యవనస్తులారా, ఇంకా బాప్తిసం పొందలేదేమో, 2 పళ్ళు ఓడాలి, 2 ఎంటికలు మారాలంటున్నారు కొంతమంది. బాప్తిసం తీసుకోరా అంటే 2 పళ్ళు ఓడాలంట. నేనే ఓడగొట్టేస్తాను. హల్లెలూయా. అలా అంటున్నాడు మొన్న ఒక యవనస్తుడు. నాకు కనీసం 4 పళ్ళు ఓడాలి, లేకపోతే 4 ఎంటికలు ఎరాలంట. అంటే ఒడులు పోయాక, ముసలోడు అయిపోయాక, 3వ కాలు వచ్చేసిన తర్వాత కర్ర, అప్పుడు నీ హృదయాన్ని దేవుడికి ఇస్తావా? కనుక దేవుని బిడ్డలారా, ఎవరైనా బాప్తిసం పొందలేదేమో, రక్షణ పొందలేదేమో, బల్లారాధనలో పాలు పంపులు పొందట్లేదేమో, దేవునితో నీకు సన్నిహిత సంబంధం లేదేమో, ఈరోజు ప్రేమతో తెలియజేస్తున్నాను, కనీసం బాప్తిసం పొందండి బిడ్డలారా. మరి పోయే కాలం ఎప్పుడు వస్తుందో మనకి తెలియదు. ఎవరు ఉంటారో, ఎవరు పోతారో, ఎప్పుడు ఎవరు ఏమైపోతారో కూడా తెలియదు. మన కొత్త కారు వేసుకుని అంతర్వేది వచ్చారు ఒకళ్ళు, 2 అన్నదమ్ములు వచ్చి ఆ మొత్తమే వెళ్ళిపోయారు సముద్రంలోకి, అన్నా చెల్లెలు గట్టుకి లోపలికి వెళ్ళిపోయారు. కారు లోపలికి వెళ్ళిపోయింది. ఒకడు తప్పించుకుని వచ్చాడు, ఒకడు మాత్రం చచ్చిపోయాడు. క్రేన్ అట్టుకు తెచ్చి లాక్కొచ్చారు లోపల బయటికి. ఎంతోమంది ఈ పార్కింగ్ కని ఆ పేరుపాలెం వెళ్ళిపోయి గజేతకాలు చెప్తున్నా, మైకులో చెప్తున్నా వినకోకుండా చిన్న చిన్న బట్టలు కట్టుకుని అందులో వెళ్ళిపోతున్నారు. ఎంతోమంది కొట్టుకుపోతున్నారు కాలంలో. ఆ నగరం అనే ఊళ్ళో కూడా గ్యాస్ లీక్ అయిపోయి కాలి బూడిదైపోయి మాంసముద్దలైపోయారు ఎంతోమంది. వాళ్ళు ఫ్రిడ్జుల్లో ఎన్నో విలువైన ఆహారం దాచుకున్నారు, డబ్బు దాచుకున్నారు, మంచి బిల్డింగులు కట్టుకున్నారు. వాళ్ళ ఇల్లు వాకిళ్ళు అన్నీ కూడా రెప్పపాట్లో గ్యాసు
ఆకాశ గగనాల్లోకి వెళ్ళిపోయి అకస్మాత్తుగా చెట్లని ఇళ్ళని మొత్తం కాల్సి బూడి చేసేసింది. ఏమో ఎవడు ఎప్పుడు పోతాడో ఎవరికి కూడా, ఈ లోకం ఎవరికి శాశ్వతం కాదు. రక్షణ పొందండి, బలమైన ప్రార్థన చేసుకోండి బిడ్డలారా, దేవుని మీద ఆధారపడండి. మూడవదిగా నేను చెప్తున్నాను, ఆ యవనస్తుడు మిక్కిలి వ్యసన పడిపోయి ఏం చేశాడమ్మా, దుఃఖపడిపోయి వెనక్కి వెళ్ళిపోయాడు, ముఖం చిన్నబుచ్చుకున్నాడు. దైవజనులు కూడా ఒకసారి గద్దిస్తూ ఉంటారు, దైవజనుడు నన్ను కొట్టుట నాకు తైలాభిషేకం, వారు గద్దించుట నాకు ఉపకారం. ఒక్కోసారి దైవజనులు గద్దిస్తూ ఉంటారు. డాక్టర్ దగ్గరికి వెళ్తావు, నువ్వు కంతి ఉందని, ఆ కంతి వాడు ఏమంటాడు, తీసేవాళ్ళమ్మా, అది కంతి ఉన్నదంటే నువ్వు పోతావు. అబ్బే అది ఏం కుదరదు, మందులు ఇవ్వండి. ఏమి ఇవ్వాలి? మందులు ఇవ్వండి, అలా కవర్ చేయండి తప్ప అది కొయ్య కాదన్నావు అనుకో, నీ మాట ఏమి ఎండాడు. స్తోత్రం. నీకు చేయవలసిన మొత్తం చేస్తాడు, కోసేవలసిన కంతిని కోసేస్తాడు. దేవుని స్తోత్రం. అలాగే ఒక్కోసారి డాక్టర్ మీ మాట ఎలా విన్నాడో, దైవజనుడు కూడా ఒక్కోసారి కొట్టినప్పుడు, తిట్టినప్పుడు, గద్దించినప్పుడు అతని మీద పగబట్టకూడదు. ఆమోసు గ్రంథంలో ఉంది, గుమ్మములో బుద్ధి చెప్పు వారి మీద జనులంట పగబడతారంటండి, అసహించుకుంటారట. చాలామంది దైవ సేవకుల్ని కోపడుతూ ఉంటారు, గద్దిస్తూ ఉంటారు. అలా చేయకూడదు మనం. దేవుని స్తోత్రం. వాళ్ళు యవ్వన జీవితాన్ని సమర్పించుకుని, వాళ్ళు ఎంతగానో నోరు కట్టుకుని, కడుపు కట్టుకుని, ఉపవాసాలు ఉండి, అంగలార్చి, రోధించి వాళ్ళు ఎంతో ప్రయాసపడుతున్నారు. దైవ సేవకుల్ని మనం ప్రోత్సహించేవారిగా ఉండాలి, కానీ లేనిపోని అపనిందలు వాళ్ళ మీద వేయకూడదు. దేవుని స్తోత్రం. చాలామంది వాళ్ళు అలా కృంగిపోతూ ఉంటారు. కొంతమంది సేవకులు ఇంకా కృంగదీస్తూ ఉంటారు. కొంతమంది ఎద్దు పుండి మీద కాకిలు పొడిచినట్టుగా, పూర్వదినాల్లో ఎద్దులుండి కదా, 10 కాకిలు వెళ్ళి పొడిచేసి ఎద్దు పుండి మీద. ఈరోజు చాలామంది కత్తిపోటి మాటలు కాకి పొడిచినట్టుగా పొడుతున్నారు. దయచేసి అలా పొడవద్దు. మీరు ఏది ఎత్తుతారో, మీరు అలా పొడిస్తే కనుక మిమ్మల్ని ఇంకొకరు పొడుస్తారు. ఖచ్చితంగా ఏది ఎత్తుతారో అదే పంటకు వస్తారు. కనుక మంచి మనసు కలిగి ఉండండి, ఏక మనసు కలిగి ఉండండి. దేవునికి స్తోత్రం చెప్పండి. 4వదిగా లోతు భార్య కూడా వెనక్కి చూడండి. ఆదికాండం 19:26లో చూస్తే, నేను కూడా ఇజ్రాయెల్ దేశం వెళ్ళినప్పుడు లోతు భార్య స్తంభం అయిపోయినటువంటి ప్రదేశానికి వెళ్ళాను. అయితే లోతు భార్య ఉప్పు స్తంభము అయిన. దేవుని స్తోత్రం. వెనక్కి చూడకూడదంట. మనం క్రీస్తు అనే బండ మీద మన జీవితాలు కట్టుకోవాలి. ఎక్కడ కట్టుకోవాలి చెప్పండి? పేతురు, నా బండ మీద నీ సంఘాన్ని కడతాను, పాతాళ లోకపు ద్వారములు నీ ఎదుట. క్రీస్తు అనే బండ మీద మన జీవితాలు కట్టుకోవాలి. ఎవరి ఇసుక మీద కట్టుకున్నాం అనుకోండి, ఏమవుతాయి? ఆ మధ్య ఒక మేస్త్రి గారంట ఒక పెద్ద ఆయన దగ్గర కాంట్రాక్టర్ ఒప్పుకుని మొత్తం ఒక ఊరంతా బిల్డింగులు కట్టించాడట. అయితే ఆయన ఎలాగైతే ప్రమాయించుకున్నాడో అలాగే ఆ ప్రకారంగానే డబ్బులు ఇచ్చేస్తున్నాడట. లాస్ట్లో ఈ మేస్త్రి గారికి అసూయ వచ్చింది. ఏమొచ్చింది? మాట్లాడరేంట. అసూయ వచ్చి, ఇతను నేను చేసిన దానికి ఇస్తున్నాడు కానీ ఎక్స్ట్రా ఏమీ కూడా ఇవ్వట్లేదని అసూయ వచ్చి ఏం చేశాడంటే, లాస్ట్ బిల్డింగు కొంచెం కొన్ని వస్తువులన్నీ దాచేసుకుని, ఐరన్లు ఇవన్నీ కూడా కొన్ని దాచేసుకుని డూప్లికేట్గా కట్టేశాడంట. డూప్లికేట్గా కట్టేసి లాస్ట్లో ఆ ఇంజనీర్ గారు వచ్చారు, ఆయన అచ్చుకున్న ఆయన వచ్చారు. బాబు, ఇంతవరకు నువ్వు చాలా నమ్మకంగా పనిచేసావు, నేను ఇంతవరకు నీకు ఇచ్చాను తప్ప ఎక్స్ట్రా నీకేమీ ఇవ్వలేదు, కనుక ఇంతవరకు నువ్వు నాకు నమ్మకంగా పనిచేసావు కాబట్టి ఈ లాస్ట్ బిల్డింగ్ నీకే అన్నాడంట. ఎంత బతికింటి వెనకాల చచ్చినట్టుగా. హల్లెలూయా. ఇప్పుడు ఆ బిల్డింగ్ ఇచ్చినందుకు సంతోషించాలో, డూప్లికేట్గా కట్టుకున్నందుకు ఏడాలో అర్థం కాలేదు. కొంతమంది అంతా చేసి ముద్ర బలకడ దెబ్బలు తిన్నారన్నట్టుగా. స్తోత్రం. కొంతమంది అలాగా దెబ్బడిపోతూ ఉంటుంది. ఏదైనా నమ్మకంగా ఉన్నవారికి మెండైన దీవెన కలుగుతుందంట. దేవునికి స్తోత్రం చెప్పండి. కనుక దేవుని బిడ్డలారా, మనము పునాది బలంగా ఉండాలి. స్తోత్రం చెప్పండి. కనుక చూడండి, ఆ క్రీస్తు అనే బండ మీద మన జీవితాలు కట్టుకోవాలి, అంతేగాని ఇసుక మీద మనం కట్టుకోకూడదు. చూడండి, అబ్రహాము లోతు కలిసి ఉన్నంత కాలం కూడా అబ్రహాం పశువుల కాపర్లకి, లోతు పశువుల కాపర్లకి ఏమొచ్చిందండి? కలహం వచ్చి, గొడవలు వచ్చినాయి. ఈరోజు సంఘాల్లో కూడా గొడవలు, వర్గాలు ఏరైపోతున్నాయి.
మీరు మంచోళ్ళే, కానీ నేనున్న ప్రదేశాల్లో కొన్ని ప్రదేశాలకు వెళ్తే రకరకాల వర్గాలు వేరైపోయి, సంఘాలు ముక్కలైపోయి, చెక్కలైపోయి, జీవితాలు, కుటుంబాలు కూడా సర్వనాశనం అయిపోతున్నాయి. కలిసి ఉంటానికి ఎవడో ఒప్పుకోవట్లేదు, అణిగి మణిగి ఉండటానికి ఎవడో ఒప్పుకోవట్లేదు. ఎవడికి వాడు గర్విష్టి అయిపోతున్నాడు. నాశనానికి ముందంటండి గర్వం నడుస్తుందట, పడిపోవటకు ముందు అహంకారమైన మనసు నడుస్తుందట. గర్వించిన నెబుకద్నెజరు చేత దేవుడు గడ్డి మేయించాడట. దుడ్డు కర్రలు లాంటి వాళ్ళు గడ్డి పరకల్లాగా అయిపోయారు. నాకు తెలుసున్న వాళ్ళు ఒకప్పుడు దుడ్డు ముక్కల్లా ఉన్నారు, వాళ్ళు ఈరోజు గడ్డి పరకల్లాగా అయిపోయారు. ప్రైజ్ ది లార్డ్. పొంగకురా కృంగేవన్నారు, పొంగిన పోలంటే ఏమైపోతాయట? పొయ్యి పోలు అయిపోతాయంట. స్తోత్రం చెప్పండి. అదే మీరు చెప్పింది కూడా కొంచెం వెరైటీగా చెప్పాను అంతే. స్తోత్రం. పొంగేవా? స్తోత్రం చెప్పండి. కనుక గర్వించాడట. గర్వించిన ఆ నెబుకద్నెజరు చేత పశువులేగా మొన్న ఒక మధ్య అంటుంది, మధ్యలో పాస్టర్ గారు గడ్డి తింటున్నామండి అంటుంది. అమ్మ గడ్డి ఎలా తింటావరా అని అడిగాను నేను. అడిగితే ఏముంది గారు, అన్నం ఉంటే కూర ఉండలేదు, కూర ఉంటే అన్నం ఉండలేదు, చప్పుడు తింటున్నాం, ఏదో గడ్డి తిన్నట్టు తింటున్నాం అంటుంది. నేను స్తోత్రం. దేవుడు మహాకృపను బట్టి మీరు ఈ దేశాల్లో ఉన్నారు. దుబాయ్ దేశంలో మొత్తం మీద 5 ఏళ్ళు లోపలికి వెళ్తున్నాయి. స్తోత్రం చెప్పరే. హల్లెలూయా. ఉన్నకాడికి ఏదో శుభ్రంగానే తింటున్నారు. నిజంగా కొన్ని ప్రాంతాల్లో సరైనటువంటి తిండి, ఆహారం, పని లేదు, డబ్బులు లేవు, ఏదో మొఖాలు లోతు కూడున్నట్టున్నది ఇక్కడ. స్తోత్రం చెప్పరే. కనుక దేవుడు మీ గిన్నె నిండి పొంగిన పొర్లును గాక. దేవుడు మనకి కాపరిగా ఉన్నంత కాలం ఏ లోటు రాదు. కానాను వివాహంలో నీళ్ళ ద్రాక్షరసంగా మార్చినట్లుగా మీ పరిస్థితులన్నీ మార్చునుగాక. అప్పులనే దరిద్రపు రేఖ ఎవరికైనా ఉంటే దేవుడు తొలగించునుగాక. మరి రోగాలనే బలహీనతలు ఏమన్నా ఉంటే దేవుడు తొలగించునుగాక. స్తోత్రం చెప్పండి గట్టిగా. కనుక దేవుని బిడ్డలారా, లోతు భార్య వెనక్కి చూసింది. లోతు భార్య వెనక్కి చూసి ఏమైపోయింది? పుస్తమం అయిపోయింది. ఎప్పుడైతే అబ్రహాముని లోతు విడిచిపెట్టేసి వెళ్ళిపోయాడో, అబ్రహాము ఆరితేరిన వాడు. పెద్దోడు ఉండాలండి. కుటుంబానికైనా సంఘానికైనా పెద్దోడు ఉండాలి. పెద్దోడు ఆలోచన తీసుకోవాలి. ఈ మధ్య పెళ్ళిళ్ళని అయ్యన్నీ మ్యారేజ్ అయిపోయిన వెంటనే మా క్యారేజీ మాది అంటున్నారు. స్తోత్రం. ఎంత స్పీడ్గా ఆలోచనలు తీసుకుంటున్నారో కదండి. పెద్దోళ్ళు అంట ఇదివరకు 7 తరాలు అటు, 7 తరాలు ఇటు, 7 జతలు చెప్పులు అరిగి అంటే 7 ఊళ్ళు తిరిగేవారట. ఇప్పుడు అదేమీ లేదు, ఏమీ లేదు అసలు. వాళ్ళే నిర్ణయాలు తీసేసుకుంటున్నారు. ఎవడో ఎర్రగా బుర్రగా కనపడ్డాడు అనుకో, ఐ లవ్ యూ అంటున్నారు. ఇంక ఈ పిల్లేమో నువ్వంటే పడి అంటుంది. ఆ 4వ రోజునే పడేస్తా అంటున్నాడు ఆడు. 5వ రోజున టిఫిన్ టైర్ తీసేసినట్టు మళ్ళీ ఇంకొక ఆవిడని చూసుకుంటున్నాడు ఆడు. అంటే అప్పుడు నీది చక్కగా తోటకూర కట్టలాగా, గోంగూర కట్టలాగా పొడుగ్గా ఉండేది నీ జుట్టు, ఇప్పుడేమో కుదీనా కట్ అయిపోయింది. అప్పుడు నవ్వుతే బొగ్గన సొట్ట వచ్చేది, ఇప్పుడేమో ఆ సొట్ట కాస్త పోయి ఏదో గున్నేనికిలాగా తయారేవో. నువ్వు నాకు నచ్చలేదు, నువ్వు వండింది నచ్చట్లేదు, నువ్వు మనిషే నచ్చలేదు అని ప్లేట్ మార్చేస్తున్నాడు ఆడు. స్తోత్రం. అయితే పెద్దోళ్ళు అయితే కొంచెం ఆచి తూసి వాళ్ళ కుటుంబం ఏంటి, వాళ్ళ అత్తగారు, వాళ్ళ పరిస్థితులు ఏంటి, ఇవన్నీ ఆలోచించి చేస్తారు. రేపు పొద్దున్న ఏదన్నా వచ్చినా అవసరమైతే లెంపకాయ కొట్టి ఆనాడు ఏమన్నావురా నువ్వు అని చేస్తారు. నీకు నువ్వు తీసేసుకుని గూతులో నూతులో దిగిపోయినట్టు దిగిపోయావు అనుకో, అంతే కదండి. గట్టిగా స్తోత్రం చెప్పండి. అబ్రహాముతో కలిసి ఉన్నంత కాలము లోతు జీవితం ఎలా ఉందంటే, లోతు కూడా ఫలించాడు. దేవునికి స్తోత్రం. ఫలించే చెట్టుగా ఉన్నాడు, నీరు కట్టిన తోట వలె ఉన్నాడు. అబ్రహాము లోతు బాగున్నాడు, లోతు పశువుల కాపర్లు కూడా బాగున్నారు. ఎప్పుడైతే అబ్రహాముతో ఉన్న బంధాన్ని తెంపేసుకున్నాడో అప్పుడే అతని స్టార్ అంతా ఏమైపోయింది, మారిపోయింది, వెళ్ళిపోయాడు. పరిస్థితులు ఎలా మారిపోయి, కట్టుకున్న భార్య ప్రాంతం అంతా కాలిపోయింది. సొదొమ గొమొర్రా వైపు వెళ్ళినప్పుడు ఆ పట్టణం అంతా నాశనం అయిపోయింది. ఆవిడేమో పుస్తమం అయిపోయింది. ఈనాటికి ఇజ్రాయెల్ దేశంలో ఉంది. మొన్న వెళ్ళినప్పుడు చూసి వచ్చాం. స్తోత్రం చెప్పండి. కనుక దేవుని బిడ్డలారా, నేను ఇంక ముగింపులోకి వచ్చాను. అయిపోయి పర్లేదు, మీరు ఎప్పుడు హల్లెలూయా అన్న ముగించేద్దాం. స్తోత్రం. ఎప్పుడైతే వెళ్ళిపోయాడో అతని జీవితం శిథిలమైపోయింది. పిల్లల జీవితాలు ఏమైపోయినాయి చూడండి.
పిల్లలు కూడా కాస్త పెద్దోళ్ళు సలహాలు ఇచ్చేవాళ్ళు ఉండాలి. అబ్రహాం ఉంటే చెబుతుడేమో లోతు కూతుళ్ళకి, అమ్మా ఇలా చేయాలరా, మనకి పద్ధతి పాడు ఉంది, వర్షవాయు ఉంది, ఇలా చేసుకోవాలమ్మా అని ఏదైనా కొంచెం పెద్దోడు ఉండాలి కదా. పెద్దోళ్ళు ఉంటారు కదా, పెద్దవారి మాట పెద్దన్నం మూట అన్నట్టుగా కొన్ని మంచి మాటలు చెబుతురు. అలాంటివి ఏమీ లేకుండా వీడేరైపోయాడు. ఇప్పుడు ఎవరు కలిసి ఉండటానికి ఇష్టపడలేదు. ఇదివరకు పూర్వకోళ్ళు పెద్ద ఇల్లు కట్టేవారు, ఆ పంచన గంప మీద కోళ్ళు లేక, గంప కింద కోళ్ళు లేక, అలాగే అక్కడే పిల్లల్ని నెట్టేసి అక్కడే బతికేసేవారు. ఇప్పుడు లంక అంత కొంప ఉన్నా సరిపోవట్లేదు. అవునా? దేవునికి స్తోత్రం చెప్పండి. కనుక ఎప్పుడైతే బిడ్డలారా లోతు ఏరైపోయాడో అబ్రహాము ఫలించాడు. దేవునికి స్తోత్రం. అబ్రహామును దేవుడు ఆకాశ నక్షత్రాల వలె, భూమి మీద ఇసుక రేళ్ళ వలె తన కడుపును కుట్టిన ఇస్సాకును కూడా నూరంతల ఫలం పొంది ఆ దేశమందున్న వాడై గొప్పవాడై అభివృద్ధి చెందాడు. దేవునికి స్తోత్రం. అతని కుటుంబం అభివృద్ధి పథకంలోనికి వెళ్ళింది. ఇతని కుటుంబం ఏమైపోయింది? సౌలు కుటుంబం నీరసిల్లిపోయింది కదండి. ఈరోజు దేవుని బిడ్డలారా, మీ జీవితాలు ఆశీర్వదింపబడును గాక. ఏ మానసిక రోగాలతో వచ్చారో, శరీర రోగాలతో వచ్చారో, పాప రోగాలతో వచ్చారో, మీ పరిస్థితులన్నీ దేవుడు మార్చునుగాక. మీ పరిస్థితులన్నీ దేవుడు దీవెనకరంగా చేయునుగాక. కనుక లోతు చూడండి, లోతు భార్య వెనక చూసి ఏమైపోయిందమ్మా? స్తంభం అయిపోయింది. ఇంకా ముగించేస్తున్నాను అనుకున్న టైంకి అననీయ సపీరా కూడా చూడండి, అపోస్తుల కార్యం 5వ అధ్యాయంలో ఉన్నది కదా, 1వ వచనం చూసుకుంటే వాళ్ళు కూడా పరిశుద్ధాత్మను మోసపుచ్చి అండి పొలం అమ్మేనో, కొంత దాసుకుని కొంత తెచ్చి సరిపోద్దాం. దేవుని స్తోత్రం. మనం కూడా దశమ భాగం ఇవ్వాలి. మత్తయి సువార్త 23:23లో ఉంది, పుదీనాలోను, సోపులోను, జీలకర్రలోను 10వ వంతు. మలాకీలో కూడా చెప్పాడు కదా, నాకు ఇచ్చి శోధించమన్నాడు దేవుడు. అవునా? దేవుని సేవ జరగాలంటే కరెంట్ బిల్లు ఇవన్నీ కట్టాలంటే ఇవన్నీ బోల్డ్ ఉంటాయి. అన్నీ చెప్తారేంటి వాళ్ళు పెద్దోళ్ళు. స్తోత్రం. ఇలా సేవ జరుగుతుందంటే, పరిచర్య జరుగుతుందంటే ఎంత భారం ఉంటుంది, బాధ్యతలు ఉంటాయి. కనుక ఇవన్నీ జరగాలంటే మనం కూడా దేవుడు మనకి కలిగిన దాంట్లో మనం దేవునికి ఇవ్వాలి. స్తోత్రం. ఇచ్చే చేతులు ఎప్పుడూ పైనే ఉంటాయట, తీసుకునే చేతులు ఎప్పుడు. కనుక చాలామంది, కొంతమంది పిసినారు సంఘానికి ప్రెసిడెంట్లుగా ఉంటారు, పిసినారుతనంగా ఉంటారు. ఓస చెయ్య, కురస చెయ్య, ఎండిపోద్దా చెయ్య, ఇవ్వటానికి పరిచర్య చేయటానికి పనికిరాదా చెయ్య, పుష్టి చెయ్యలా ఉంటుంది. కనుక దేవుని బిడ్డలారా, మన చేతులు బలముగా ఇచ్చే చేతులుగా ఉండాలి. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు బలంగా దేవుని పనిలో ఎవరికైనా ఇతరులకు సహాయపడే విషయంలో, మదర్ తెరీసా గారు అన్నారు, ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే. యేసుప్రభువు వారు కూడా చెప్పారు, ఎవడైనా నిన్ను ఒక చెంప మీద కొడితే 2వ చెంప తిప్పమన్నారు. యేసుప్రభువు వారు శిష్యుల పాదాలు కడిగారు. ఆయన అంతగా తగ్గించుకున్నారు. ఇప్పుడు ఎవరన్నా తిడుతున్నా కొడుతున్నా, ఎవరైనా ఏదన్నా అంటాక కన్న తల్లి అంటాక లేదు, కట్టుకున్న భర్త అంటేనే. మొన్న ఒక ఆవిడ ఏకంగా ముక్కటి కోరికేసింది మగుడిని. ఆ కోపంలో మంచి పారపడిలా ఉన్నాయి ఆవిడ, అంతే ఊడిపోయింది అండి. ప్రైజ్ ది లార్డ్. కొంతమంది అన్న అంటే మనిషికి వచ్చినట్టు చేస్తుంది కోపం. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. కనుక దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చెప్తుంది, అననీయ సపీరా ఆ భూమి అమ్మిన, చూడండి, పొలం అమ్మారు. అమ్మి పరిశుద్ధాత్ముణ్ణి ఏం చేశారు? మోసం చేశారు. ఏం చేశారమ్మా? పరిశుద్ధాత్ముణ్ణి మోసం చేశారు. ఈ రోజున మనం దేవుని మోసం చేస్తున్నామేమో. కనుక వాళ్ళు ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ వాళ్ళు సమర్పించుకున్నారు కదా, ఇస్తామని చెప్పారు కదా, అందరూ ఇస్తున్నారు కదా, ఇచ్చేటప్పుడు వీళ్ళు కూడా ఇవ్వాలి కదా. మళ్ళీ భార్య భర్తలు ఇద్దరు ఏకీభించి ఏక మనసు ఉంది ఆ విషయంలో. మందిరానికి వచ్చే విషయంలో ఏక మనసు ఉండదు, కానీ కుటుంబాలుగా జతలుగా దేవుని మందిరానికి రావాలి. అలా జతలుగా రారు, కుటుంబాలుగా రారు, కానీ ఇలాంటి కార్యక్రమాల్లో మాత్రం ఏకమైపోతూ ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. కనుక దేవుని బిడ్డలారా, ఎవరినో ఏదో అనాలని కాదు, కానీ దేవుడు మాట చెప్తున్నాను. చూడండి, అననీయ సపీరా వాళ్ళు సమర్పించుకున్నారు, కానీ ఇస్తామని అనుకున్నారు, కానీ పరిశుద్ధాత్మను మోసపుచ్చారు, దేవుని ఉగ్రతాల మీదకి. ప్రైజ్ ది లార్డ్. కనుక మీరందరూ ఆశీర్వదింపబడుదురుగాక.
దీవింపబడుదురుగాక. అబ్రహాము ఏ విధంగా దీవింపబడ్డాడో ఆ విధంగా దీవింపబడాలి. తర్వాత యోనా కూడా ఆ నిలువే పట్టణానికి వెళ్ళమన్నప్పుడు తరిశీసు అనే వాడెక్కి ఆ వాడు అడుగు భాగంలోకి వెళ్ళిపోయి గాఢ నిద్రపోయాడు. బాగా నిద్రపోయే వాళ్ళని ఏమంటారమ్మా ఇక్కడ? నిద్రపోతులు అంటారట, పామరపోతులు అంటారు. పని పాట లేకుండా కాస్త అలా ఊరి మీద తిరిగే వాళ్ళని ఏమంటారు? గుమ్మడిపోతా అంటున్నారు. ఎవరు? ప్రైజ్ ది లార్డ్. భలే ఉంటున్నారు. స్తోత్రం చెప్పండి. కొంతమంది తెల్లవారు లేచింది కాడి నుంచి రోజంతా ఎవరినో ఒకరిని తిడతానే ఉంటారు. అటువంటి వాళ్ళని ఏమంటారంటారు? ఇట్టిపోతులు అంటారట. ప్రైజ్ ది లార్డ్. కొంతమంది తెల్లారేక ముఖం దాంతోటే కడుగుతారు. దేంతోటి? మందుతోటి. అటువంటి వాళ్ళని ఏమంటారు? తాగుబో. మొన్న ఒకడు ఇలా తాగేసి బాగా మత్తుడైపోయి ఆ కుక్క మూతట్టుకు నాకేస్తున్నాడు అంటాడు. ఈ భోజనాలు టీపులు మన పక్కన ఇప్పుడు భోజనాలు ఇట్టేస్తున్నారు. మేకలు కోసేస్తున్నారు. ఇక్కడ నుంచి మీరు తినకో బాత్రూమ్లు కడిగి ఈ కడిగి పంపుతున్నారు కదా. అక్కడ ఆ మేకలను కోసేస్తుంటే ఒక్కొక్కడు టేబుల్ మీద ఆకు మీద కూడా తింటలేదు, టేబుల్ మీదే చేస్తున్నాడు భోజనం. ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉంటున్నారంటే ఏదైనా పెళ్ళి అవుతుంటే తెల్లవారులు తింటానే ఉంటున్నారు. తినేవాడు తింటున్నాడు, బాత్రూంలోకి వెళ్ళి వాడు తింటున్నాడు, వచ్చేవాడు వస్తున్నాడు, తినేవాడు తింటున్నాడు. ఏదైనా పెళ్ళి అయినా మన క్రిస్మస్లో కూడా అలాగే తెల్లారిగా గట్టిగా సౌండ్ ఎట్టేసి ఇంక ఎన్ని పెట్టేసి ఇంకా తినేవాడు తింటున్నాడు, తాగేవాడు. మైమర్చిపోయారు. దేవుని మరచువారులారా, దీన్ని యోచించి తెలుసుకోండి, లేకపోతే నేను మిమ్మల్ని సీల్ చేస్తాను అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మైమర్చిపోయారు. నిజంగా దేవుని బిడ్డలారా, ముగింపులోకి వచ్చేసాం మనము. అననీయ సపీరా వాళ్ళు దేవుని ఉగ్రత పాలయ్యారు. తర్వాత యోనా కూడా ఆ వాడు అడుగు భాగంలోకి వెళ్ళిపోయి దేవుడు చెప్పిన మాట వినకోకుండా తర్వాత పరిస్థితులు ఎలా మారినాయో మళ్ళీ అతడు దేవుడు ఆ తిమ్మింగల కడుపులోకి వెళ్ళిపోవటం అలా తీసుకురావడం జరిగింది. దేవుని స్తోత్రం. కానీ మనం దేవుడు ఏది చెప్తున్నాడో మనం అది చెయ్యాలి. ఆదాము అవ్వను చూసినా ఆ పండు తినొద్దు, మీరు దాని వైపు చూడొద్దు అని చెప్పినప్పుడు కూడా వాళ్ళు మళ్ళీ చేయొద్దన్న పనే చూశారు, వెనక చూశారు. ఈరోజు నువ్వు వెనక చూసేదానిగా ఉన్నావేమో, ఆ జాబితాలో ఉన్నావేమో. వెనక చూడవద్దు. విశ్వాసాన్ని కర్తయు దాన్ని కొనసాగించువాడైనా యేసు వైపు చూడాలి. దేవునికి స్తోత్రం. కనుక ఆయన కలిగిన వారిని ఆయన ఏనాడు విడిచిపెట్టే దేవుడు కాదు, అన్యాయస్తుడైన దేవుడు కాదు. ఈరోజు ఏ దుఃఖములో ఉన్నావో, ఏ బాధలో ఉన్నావో, ఏ సమస్యలో ఉన్నావో, నీ గాయాలు దేవుడు కట్టునుగాక. నీ గుండె చెదిరిన వారిని దేవుడు బాగు చేస్తానన్నాడు. దేవుడే నిన్ను బాగు చేయునుగాక. ఈరోజు దేవుడు ఆయుష్కాలం ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి, ఉండటానికి ఇల్లు ఇచ్చి, కుటుంబ సభ్యులనిచ్చి, భార్యనిచ్చి, బిడ్డలనిచ్చి, ఈ దేశంలో నువ్వు ఇంత దీర్ఘాయుష్మంతురాలుగా ఇలా పనిచేసుకోగలుగుతున్నావంటే నీ వెనకాల దైవజనులు ప్రార్థన చేస్తున్నారు, అనేక మంది భక్తులు ప్రార్థన చేస్తున్నారు. దేవుని బిడ్డ, ఏ విషయంలో చింతపడకు, దిగులు పడకు. కళ్ళు మూసుకొచ్చిన ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. యేసయ్యా, నీకు వందనాలు తండ్రి, వందనాలు తండ్రి. బిడ్డలందరినీ బలపరచండి నాయన, బలపరచండి నాయన. బిడ్డల జీవితాల్లో ఉన్న మనో దుఃఖమంతా తొలగిపోవునుగాక నాయన. సహాయము దయచేయండి నాయన. ఏ తోడు లేని వారికి నేనే తోడన్నావు, ఏ దిక్కు లేని వారికి నేనే దిక్కన్నావు, ఏ అండా లేని వారికి నేనే అండన్నావు. నువ్వు ప్రేమించినట్లుగా ఎవరు ప్రేమించరు, నువ్వు కాపాడినట్లుగా ఎవరు కాపాడరు. అయినా ఏ విషయంలో నా బిడ్డలు కృంగిపోతున్నారో, యవనస్తురాలా, దేవుడి మిట్ట మధ్యాహ్నం అబ్రహామును దర్శించిన దేవుడు, అబ్రహాము జీవితంలో కొదువంతా తీర్చిన దేవుడు నీ కొదువు కూడా తీర్చునుగాక. ఏ విషయంలో కృంగిపోయావో, ఏ విషయంలో బలహీన పడిపోయావో, నా దేవుడు నిన్ను బలపరచబోతున్నాడు. ఏ ప్రజల ఎదుట నిన్ను కుంగదీశారో అదే ప్రజల ఎదుట నిన్ను తల ఎత్తుకోలేలాగా చేయబోతున్నాడు. మనుషులు పెట్టిన నిందకు భయపడిపోయేవేమో. అయ్యో బిడ్డ, మానసిక రోగాలతో, శరీర రోగాలతో, పాప రోగములో ఉన్నావేమో. దేవుడే నిన్ను బలపరచునుగాక, నిన్ను స్వస్థపరచునుగాక. అప్పుల భారములో ఉన్నావా? రోగాల భారముతో ఉన్నావా? కరువు భారముతో ఉన్నావా?
నీ ఇంట్లో ఏ కరువు భారంతో ఉన్నావో నీ కరువు భారాలన్నీ తొలగించును గాక. నీ పనుల భారంతో ఉన్నావా, ఇదిగో డ్యూటీలో పని చేయలేక, ఓపిక లేక, సహనము లేక, బలము లేక బలహీనతలు అయిపోయావా, దేవుడు ఇప్పుడే నిన్ను బలపరచును గాక, నిన్ను స్వస్థపరచును గాక, నిన్ను విడిపించును గాక. ఇదిగో నా దేవుడు నీ పాప భారాన్ని నుంచి విడిపించును గాక. యేసయ్యా, నా బిడ్డలు బలపరచండి అయ్యా, సంఘాన్ని బలపరచండి అయ్యా, కుటుంబాలు బలపరచండి అయ్యా, చల్లారిపోయిన కుటుంబాలను బలపరచండి అయ్యా, సంఘాన్ని బలపరచండి. ఇప్పుడే బలపరచుడు బాగులు కాక. రెండు చేతుల పైకెత్తి ప్రార్థన చేసుకోండి. అయ్యా, ఈ మిట్ట మధ్యాహ్నం అబ్రహామును దర్శించిన దేవుడు, అబ్రహాము నోటి నిండా నవ్వు దయచేసిన దేవుడు. ఎన్నో సంవత్సరాలుగా పిల్లలు లేరు అబ్రహాంకి. ఎప్పుడైతే సారమ్మ దేవుడు నాకు నవ్వు కలగజేశాడంది, దేవుడు నీకు నవ్వు కలగజేయును గాక, నవ్వు కలగజేయును గాక, నవ్వు కలగజేయును గాక. ఇబ్బందుల్లో ఉన్నావా, అసమాధానంగా ఉన్నావా, దేవుడు నీకు సమాధానము దయచేయును గాక, నీకు నెమ్మది దయచేయును గాక, నీకు నూతన బలమిచ్చును గాక, నూతన ఆరోగ్యాన్ని ఇచ్చును గాక, నూతన అభిషేకాన్ని ఇచ్చును గాక. దేవుడే నిన్ను బలపరుచును గాక. ఇక చప్పట్లు కొడితే ఉన్నామని మేము పడతాం. యేసయ్యా, ఇప్పుడే నా బిడ్డలు బలం పొందుకుందురుగా, శక్తిని పొందుకుందురుగాక, అభిషేకాన్ని పొందుకుందురుగాక, ఉద్యోగం కలుగునుగాక, ఉద్యోగం కలుగునుగాక. ఎండిపోయిన ఎముకలన్నీ సిగురించునుగాక, మోడు బారిపోయిన జీవితాలన్నీ సిగురించునుగాక. అహరోను కర్ర సిగురించున్నట్లుగా నీ ఆశలు సిగురించునుగాక. సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు ఏమీ పట్టుకుని పోలేవు. సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు ఏమీ పట్టుకుని పోలేవు. పోతున్న వారిని నీవు చూడలేదా, పోతున్న వారిని నీవు చూడలేదా, బ్రతికి ఉన్న నీకు వారు పాఠమే కాదా, బ్రతికి ఉన్న నీకు వారు పాఠమే కాదా. నీ జీవితం విలువైనది, నరులారా రండి, సెలవైనది, దేవుని సెలవైనది. సిద్ధపడినావా శివరి యాత్రకు, సిద్ధపడినావా శివరి యాత్రకు. యుగ యుగాలు దేవునితో ఉండుటకు నీవు పాపులకు చోటు లేదు పరలోకమునందు, అందుకే మార్పు చెందు మరణానికి ముందు. పాపులకు చోటు లేదు పరలోకమునందు, అందుకే మార్పు చెందు మరణానికి ముందు. యేసు రక్తమే ఈ పాపానికి మందు, యేసు రక్తమే ఈ పాపానికి మందు. కడుగబడిన వారికే గొర్రె పిల్ల విందు, కడుగబడిన వారికే గొర్రె పిల్ల విందు. నీ జీవితం విలువైనది, నరులారా రండి, సెలవైనది, దేవుని సెలవైనది. మరణము రుచి చూడక బ్రతికే నరుడెవడు, కలకాలం ఈ లోకంలో బ్రతికే స్థిరుడెవడు. నా పెద్ద తేడా లేదు మరణానికి, నా పెద్ద తేడా లేదు మరణానికి. గుణమతాలు అడ్డం రావు శ్మశానానికి. నీ జీవితం విలువైనది, నరులారా రండి, సెలవైనది. హల్లెలూయా. దేవుడు రాకడ సూచనలు దగ్గర పడుతున్నాయి. ఎవరు ఉంటారో ఎవరు వెళ్ళిపోతారో ఈ లోకంలో ఏది మనకి శాశ్వతం కాదు. కన్నవారు శాశ్వతం కాదు, కట్టుకున్నవారు శాశ్వతం కాదు, కడుపును పుట్టిన బిడ్డలు శాశ్వతం కాదు. ఆ నిత్య రాజ్యం కొరకు మనం సిద్ధపడదాం, ఆ పరలోక రాజ్యం కోసం సిద్ధపడదాం. దేవుడు ఆ రీతిగా మన సంఘాన్ని బలపరచునుగాక, మన దైవ సేవకులను బలపరచునుగాక, మన సంఘబద్ధలను బలపరచునుగాక,
మన శరీర సమాజాన్ని బలపరుచునుగాక, సంఘములో గొప్ప ఉజ్జీవం రగులుకునుగాక, ఆత్మాభిషేకం పొందుకుందురుగాక, రాకళ్ళు ఎత్తబడుదురుగాక. దేవుడు ఆ రీతిగా దీవించునుగాక. అయ్యా మంచి పిల్లారా, ఇప్పటి వరకు చక్కని మాటలు దైవదాసుల ద్వారా ఈ చక్కటి ఉజ్జీవమైనటువంటి దేవాతి దేవుడు మనకి నిర్మించిన విధానాన్ని బట్టి ఒకసారి అందరం కలిసి దేవునికి స్తోత్రం చెల్లిందమా. హల్లెలూయా, హల్లెలూయా. చక్కటి విషయాలు తెలియజేసినటువంటి మరి దైవ సేవకులు మరి పాష్ ఇజ్రాయిల్ గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ మరి చేస్తున్నటువంటి పరిచర్య అంతట్లో దేవాతి దేవుడు సహాయం దయచేయులాగున మరి ఈ యొక్క దుబాయ్ పట్టణంలో ఉన్న దినములు చక్కటి ఆరోగ్యాన్ని దేవుడిచ్చి మరి ఉన్నతమైనటువంటి వాక్కులు వెదజల్లులాగున మరి దైవ సేవకుల కొరకు మనం ప్రార్థన చేద్దాం. మరి విన్నటువంటి మాటలు ఒకసారి మనం ఆలోచన చేస్తే మనం దేవుని ఉన్నతమైనటువంటి బిడ్డలుగా నీ యొక్క పాదాల చెంత చేరినటువంటి మనము దేని వైపు చూడకూడదంట, వెనుకకు తిరగకూడదు, వెనుకకు చూడకూడదు కదండి. వెనుకకు మనం చూడకూడదు, దేవుని వైపు మనం చూడాలి కదా. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా మరి భూమి మీద ఉన్నటువంటి కాలంలో నిజంగా ఎన్నో ఇబ్బందులతో, ఎన్నో ఇరుకులతో మరి ఆనాటి ప్రజలు ఉన్నప్పుడు నిజంగా ఆయన వద్దకు ఆయన చూడాలని, ఆయన వైపు చూడాలని ఆశ కలిగి ఆయన వద్దకు వచ్చేవారు. ఆయన మాటలు వినాలని, ఆయన మాటను వినాలని మరి ఆయన వైపుకు మరి చూసి ఆయన వెంబడించేవారు. పిల్లరా, మరి యేసుక్రీస్తు ప్రభుల వారు తన వైపు అనేక మంది రోగులతో వచ్చినటువంటి వారు ఆయన వైపు చూస్తారు. మరి కష్టాలలో ఉన్నటువంటి వారు వచ్చేవారు ఆయన వైపు చూస్తారు. నిజంగా ఆయన వైపు చూసినప్పుడు ఎంతో ఆనందము, ఎంతో ఉన్నతమైన సంతోషము. అనారోగ్యంతో వచ్చినప్పుడు ఆయన వైపు చూస్తే మరి ఆరోగ్యాన్ని పొందుకుని వెళ్ళినటువంటి వారు అనేకులు కదండి. రక్తస్రావం గల స్త్రీ యేసుక్రీస్తు ప్రభులు వారిని చూడాలని ఆశ కలిగి, ఎందుకు ఆశ కలిగిందంటే ఆయన చేస్తున్న అద్భుతాలు చాలా గొప్పవి, ఆయన చేస్తున్నటువంటి మహా ఆశ్చర్య కార్యాలు చాలా గొప్పవి, ఆయన చేస్తున్నటువంటి ఉన్నతమైనటువంటి కార్యాలు చాలా గొప్పవి. నిజంగా ఆయన యొద్దకు రోగులు వచ్చినప్పుడు స్వస్థత పొందుకుని వెళ్ళేవారు. ఏమి కూడా ఈ మాట విన్నది, యేసు వైపు చూడాలి, యేసు దగ్గరికి వెళ్ళాలి, ఆయన చేసే ఆశ్చర్య కార్యాలు చూడాలని ఆశ కలిగి ప్రేమిన ఆమెకున్నటువంటి ధనాన్ని హెచ్చించింది. నిజంగా ఎంతో మరి ఆమెకున్నటువంటి ధనాన్ని హెచ్చించి ఆరోగ్యాన్ని పొందుకోలేకపోయింది. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గర ఎలా వచ్చిందంట ఒకసారి చూద్దామా. మనకు తెలిసినటువంటి మాటలే. మత్తయి సువార్త 9వ అధ్యాయం, మత్తయి సువార్త 9వ అధ్యాయము ఒకసారి చూద్దాం. 9వ అధ్యాయము, మత్తయి సువార్త 9వ అధ్యాయము 22వ వచనాన్ని ఒకసారి చూద్దాం. 22వ, యేసు వెనుకకు తిరిగి ఆమెను చూచి, కుమారి ధైర్యముగా ఉండుము, నిన్ను విశ్వాసము నిన్ను బాగుపరిచినని చెప్పగా ఆ గడియ నుండి ఆ స్త్రీ బాగుపడేను. ఒకసారి దేవునికి స్తోత్రం చెల్లిందామండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు చూశారు అంటే రక్తస్రావము గల స్త్రీని ప్రియమైన వాళ్ళ కుటుంబస్తులు చూడలేదు, లోకస్తులు చూడలేదు, వైద్యులు చూశారు కానీ వారి వల్ల కాలేదు. కానీ ప్రియమైన వాళ్ళరా, ఎవరు చూస్తే స్వస్థపరచబడ్డది అంటే ప్రియమైన వాళ్ళరా మహనీయుడంటువంటి యేసుక్రీస్తు ప్రభులు వారు చూసినప్పుడు మాత్రమే ఆమెకు స్వస్థత కలిగి. దేవుడు ప్రియమైన వాళ్ళరా నిత్యము మనల్ని ఆయన చూస్తూ ఉన్నాడు. నిత్యము ఆయన మనల్ని ప్రియమైన వాళ్ళ ఆయన కృపలు, ఆయన యొక్క దయలు మనల్ని ఆయన చూస్తూ ఉన్నాడు. కానీ ప్రియమైన వాళ్ళరా దేవుని పిల్లలుగా ఉన్నటువంటి మనము అప్పుడప్పుడు దేవుని వైపు ఎవరి వైపు? మనుషుల వైపు చూస్తాం. మనము చూడవలసింది దేవుణ్ణి, మన గురి పరలోకం. మనం ఎప్పుడైతే దేవునిని చూస్తామో, ఎప్పుడైతే ఆయన వైపు చూస్తామో ప్రియమైన వాళ్ళ
ఆయన వైపు చూసినప్పుడే మనకు స్వస్థత, మనకు మేలు, మనకు ప్రియమైన వాళ్ళ ఆశీర్వాదం. దేవుని కొరకు బ్రతికినటువంటి భక్తుల యొక్క జీవితాలలో ఎవరి వైపు చూశారు అంటే భక్తులందరూ కూడా ప్రియమైన వాళ్ళ దేవుని వైపు చూశారు. వారి గురి, వారి చూపు దేవుని వైపునే, దేవుని వైపునే. దేవుని వైపు చూసినప్పుడు ప్రియమైన వారి జీవితాలలో ఎన్నో గొప్ప మేలులు. సరే, రక్తస్రావం గల స్త్రీ యేసును ఎవరో చూడాలని ఆశ కలిగి స్వస్థత పొందుకోవాలని వెళ్ళింది. కానీ యేసుక్రీస్తు ప్రభులు వారే ఆమెను యేసుక్రీస్తు ప్రభులు వారే. కాబట్టి ప్రియమైన వాళ్ళ ఇప్పటి వరకు మన యొక్క విశ్వాస యాత్ర, మన యొక్క విశ్వాస యాత్రలో ప్రియమైన కష్టాలు, ఎన్ని బాధలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా మనం కావాల్సింది ఎవరినంటే యేసుక్రీస్తు ప్రభు వారిని మనము వెనుకకు చూడకూడదు. వాటి కొరకు ఒకటి ప్రియమైన వాళ్ళు చక్కని మాటలు తెలియజేసినటువంటి మరి దైవ సేవకులు మరొకసారి సంఘం తరపు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. పిల్లారా, ఈ యొక్క సమయంలో ఎవరైనా ప్రత్యేకమైన కానుకలు సమర్పించాలని ఆశ కలిగి ఉంటే దయతో వారి కొరకు ప్రార్థన చేద్దాం. లేచి నిలబడినట్లయితే వారి కొరకు ప్రార్థన చేద్దాం. ప్రత్యేకమైన కానుకలు సమర్పించేవారు ఎవరైనా వారి కొరకు ప్రార్థన చేద్దాం. ఈరోజు నూతనంగా వచ్చినటువంటి బిడ్డలు కూడా దయతో లేచి నిలబడితే వారి కొరకు ప్రార్థన చేద్దాం. ఈరోజు నూతనంగా వచ్చినటువంటి బిడ్డలు ఉన్నారు, వారు కూడా దయతో లేచి నిలబడితే వారి కొరకు ప్రార్థన చేద్దాం. దయతో ప్రతి ఒక్కరూ ప్రార్థనలు ఏకీవించవలసింది కోరుతున్నాను. ప్రేమ నమ్మకము గల మా కన్న తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం నాయన. దేవా, మీ దయలో, మీ కృపలో ప్రభు మమ్మల్ని అందరినీ కాచి కాపాడి భద్రపరిచిన ఆయన దేవా, ఇదిగో తండ్రి మీ ఉన్నతమైన నామాన్ని, ఘనమైన నామాన్ని ఆరాధించే గొప్ప భాగ్యాన్ని ఇచ్చినందుకు వందనాలు. దేవా, ఇదిగో తండ్రి మీ ప్రియబిడ్డల ప్రభు నాయన వారి జీవితంలో చేసిన మేలులు బట్టి నాయన ఇదిగో తండ్రి ప్రత్యేకమైన కానుకలు సమర్పించారు. వారిని, వారి సంపూర్ణ కుటుంబాన్ని మీ దయలో, మీ కృపలో కాచి కాపాడండి. వారి కుటుంబంలో మేలులు, శుభాలు దయచేయండి. దేవా, మీకు స్తోత్రాలు. దేవ, ఇదిగో తండ్రి ఈరోజు నూతనంగా వచ్చినటువంటి ప్రియబిడ్డలు ఉన్నారు. అయ్యా, ఇదిగో తండ్రి వారి యొక్క జీవితాలు గొప్ప మేలులు చేయండి. అయ్యా, వారి జీవితాల్లో మంచి ఉద్యోగాలు దయచేయండి. అయ్యా, మీ కృపలో మీ యొక్క దయల బిడ్డలను కాచి కాపాడి నడిపించమని, వారి కుటుంబాల్లో మేలులు, శుభాలు దయచేయమని ప్రతి ఆదివారం నాయన మీ సన్నిధికి వచ్చి మిమ్మల్ని ఆరాధించి స్తుతించి కొనియాడే గొప్ప భాగ్యాన్ని బిడ్డలకు దయచేయమని ఆయన ఇదిగో తండ్రి మీ కృపలో మీ యొక్క దయలో వారి సంపూర్ణ కుటుంబాలను కాచి కాపాడి నడిపించమని ప్రభు మీ ప్రియకుమారుడును నా రక్షకుడును యేసుక్రీస్తు ప్రభులు వారి పేరిట ప్రార్థించి వేడుకొంచిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. అయితే అందరూ లేచి నిలబడినట్లయితే మరి కానుకలు పాట పాడుతూ కానుకలు సమర్పించుకుందాం. హలో,
తన జీవమునే అర్పించెను. పిల్లరా సమర్పించబడినటువంటి కానుకల నిమిత్తం ప్రార్థన చేసుకుందాం. మన ఎలీషరాజు గారు ప్రార్థన నడిపిస్తారు. మమ్మల్ని ప్రేమించిన పరమ తండ్రి, ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడిన గొప్ప దేవుడు తండ్రి, మహిమ గల దేవుడు, కృప గల దేవుడు, ప్రేమ గల దేవుడు తండ్రి ప్రభా. ఇంతవరకు సేవకులు ప్రభా ఎంతో వర్తమానం ఉన్నారు తండ్రి. అవును ప్రభా, నాగలి మీద చేయి వేసి వెనక్కి తిరిగి వద్దన్నారు తండ్రి. అవును ప్రభా, అలా తిరిగి వారంగా ఉంచడానికి ఇష్టం కాదు ప్రభా. నీ యందు భయభక్తులు కలిగి మేము జీవించే వారు ఉండటానికి నీకు ఇష్టం తండ్రి. గొప్ప దేవుడు ప్రభా, మహాపరిశుద్ధుడు తండ్రి. నీ కొందనాల ప్రభా, నీ కొందనాలు తండ్రి. అలాగే ప్రభా, కానుకలను ప్రభా వేసిన ప్రతి ఆస్తాన్ని ప్రభా 100 ఫలింపజేయని ప్రభా. నిజమే తండ్రి, వాళ్ళు కష్టార్జితం నుంచి పట్టుకొచ్చారు తండ్రి. వాళ్ళు రెట్టింపు దీవెన మన సహాయం చేయమని, కుటుంబాలను అందరినీ ఆశీర్వాదించమని నేను ప్రాథమిక ప్రార్థనలు చేస్తున్నారని నజరుడైన యేసు నామమున పరమ తండ్రి. మంచిదన్నా, చక్కగా ప్రార్థన నడిపిస్తా. మన ఎలీషరాజు గారి కొందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, అదేవిధంగా నిల్చున్నట్లయితే ముగింపు ప్రార్థన చేసుకుందాం. మన యొక్క ఆరాధన సమయాలు మీకు అందరికీ తెలిసినవే. ప్రతి ఆదివారం 2 గంటల నుంచి మరి 4:15 వరకు జరుగుతుందండి. ఆ తర్వాత వచ్చే నెల నుంచి మారుస్తాను, 4:30 వరకు ఇస్తానన్నారు. మరి ప్రార్థన చేద్దాం. అదేవిధంగా మరి చక్కటి వాక్య సందేశాన్ని అందించినటువంటి దైవ సేవకులు మరి సంఘము వారిని ప్రేమించి చిన్న కానుకను ఏర్పాటు చేసింది. ఈ కానుక మన మధ్యన ఉన్నటువంటి పెద్దలు బండారావు గారు వచ్చి అందజేయవలసింది కోరుతున్నాను. ప్రియులారా, మరి జూమ్ ఆరాధన ప్రతి మంగళవారం 9 గంటల నుంచి మరి 10 గంటల వరకు జరుగుతుంది. మరి సమయం ఉన్నటువంటి వారు దయతో మరి తప్పనిసరిగా జూమ్ యాప్లో జాయిన్ అవ్వాలని మిమ్మల్ని అందరినీ కోరుతూ ఉన్నాను. అదేవిధంగా ఈ ఆరాధన స్థలం నిమిత్తం అనేక మంది బిడ్డలు తమ కష్టార్జితాన్ని ఇచ్చిస్తున్నారు. అదేవిధంగా మరి ట్రాన్స్పోర్ట్లో సహాయపడుతున్నటువంటి బిడ్డలు ఉన్నారు. మరి నిలుస్తున్నటువంటి మరి ప్రియ బిడ్డలు అనే గంగచలం గారి యొక్క కుటుంబం కొరకు మరి నిత్యము ప్రార్థన చేస్తూ ఉన్నాము. ఒక సమయంలో మనము ముగింపు ప్రార్థన చేసుకుందామండి. దయతో ప్రతి ఒక్కరూ ప్రార్థనలో ఏకీభవించవలసింది కోరుతూ ఉన్నాను. ప్రార్థన. ప్రేమ నమ్మకం గల మా కన్న తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, మీ ఘనమైన నామానికి స్థుతులు స్తోత్రాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. మీ దయలో మీ కృపలో ప్రభువు మమ్మల్ని అందరినీ కాచి కాపాడి భద్రపరిచి దేవా అయ్యా, ఇదిగో తండ్రి మీ సంఘముగా మమ్మల్ని అందరినీ చేర్చి మీ ఘనమైన ఉన్నతమైన నామాన్ని ఆరాధించే గొప్ప భాగ్యాన్ని ఇచ్చినందుకు నాయన స్తోత్రాలు కృతజ్ఞతాస్తుతులు. ఇదిగో తండ్రి నాయన ప్రార్థన చేసి నాయన ప్రారంభించి ఆఖరి వరకు నాయన
మీరు చూపిన కృపను బట్టి దయను బట్టి నాయన మీకు స్తుతులు స్తోత్రాలు. దేవా, పాటలలో సహాయం దయచేశారు, మీ లేఖనాలు చౌటలో సహాయం దయచేశారు అయ్యా. ఇదిగో తండ్రి, సాక్ష్యంలో మీ సహాయం దయచేశారు. ప్రార్థన అవసరాలు బట్టి ప్రార్థన చేయగా దేవా, మీరు చేసిన సహాయాన్ని బట్టి నాయన మీకు స్తుతులు స్తోత్రాలు. స్తుతి ఆరాధనలో మీరు చేసిన సహాయాన్ని బట్టి నాయన మీకు స్తుతులు స్తోత్రాలు, కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్నాము దేవా. ఆయన ఇదిగో తండ్రి, దైవదాసులు నిలబెట్టుకుని ప్రభువా అయ్యా, ఇదిగో తండ్రి, మా ఆత్మీయ జీవితాలకు కావాల్సినటువంటి ఉన్నతమైనటువంటి వాక్కులు వినిపింపచేసిన విధానాన్ని బట్టి నాయన మీకు స్తుతులు స్తోత్రాలు, కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను అయ్యా. విన్న మాటల బిడ్డల యొక్క హృదయంలో ఫలింపచేయండి దేవా. ఇదిగో తండ్రి, దైవదాసులను బలపరచండి అయ్యా. మరో చోట మీ ఉన్నతమైన వాక్యం ప్రభువా అయ్యా, ఇదిగో తండ్రి, అందజేయడానికి వెళ్చుండగా ప్రభువా అయ్యా, మీ సహాయం ఇచ్చి నడిపించండి ప్రభు. మీకు స్తోత్రాలు. వారిని, వారి సంపూర్ణ కుటుంబాలను మీరు దీవించి ఆశీర్వదించమని వేడుకొంచున్నాను ప్రభు. మీకు వందనాలు నాయన దేవా. ఇదిగో తండ్రి, ఇక్కడ తల ఉంచినటువంటి ప్రతి ఒక్క బిడ్డను బట్టి నాయన మీకు స్తుతులు స్తోత్రాలు, కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్నాము దేవా. దేవా, ఇదిగో తండ్రి, నాయన ఇక్కడ తల ఉంచిన ప్రతి ఒక్క బిడ్డను ప్రభువా పేరు పేరు చెప్పున మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారి కుటుంబంలో మేలులు శుభాలు దయచేయండి దేవా. మీకు స్తోత్రాలు. దేవ, ఇదిగో తండ్రి, యొక్క స్థలంలో ఎవరైతే కష్టాలలో, బాధలలో, వేదనలో, శోధనలో ఉన్నారో ప్రతి ఒక్క బిడ్డను ప్రభు మీరు దర్శించండి, వారి కుటుంబాలను దర్శించండి, వారి కుటుంబంలో మేలులు శుభాలు దయచేయమని నాయన దేవా మీ పాదాల చెంత ప్రార్థిస్తూ ఉన్నాను అయ్యా. సెలవు దినాలు గడుపుని వచ్చినటువంటి నాయన మీ ప్రియబిడ్డల ప్రభు నాయన దేవ, ఇదిగో తండ్రి, భాగ్యరాజు గారిని బట్టి, సుభాష్ని బట్టి నాయన అయ్యా, సహోదరి భారతిని బట్టి నాయన మీకు స్తోత్రాలు దేవ. ఇదిగో తండ్రి, వారి ఉద్యోగాల్లో మీ సహాయం దయచేయండి, వారి కుటుంబాల్లో మీ దయలో మీ కృపలో కాచి కాపాడండి ప్రభువా అయ్యా. నూతనంగా వచ్చినటువంటి బిడ్డలు ఉన్నారు అయ్యా, ఇదిగో తండ్రి, వారిని, వారి సంపూర్ణ కుటుంబాలను ప్రభువా కాచి కాపాడి వారి ఉద్యోగాల్లో సహాయం ఇచ్చి నడిపించండి ప్రభువా. మీకు స్తోత్రాలు దేవ. ఇదిగో తండ్రి, ఆరాధన స్థలం నిమిత్తం నాయన అనేక మంది బిడ్డలు తమ కష్టార్జితాలను ఇచ్చిస్తూ ఉన్నారు. వారిని, వారి సంపూర్ణ కుటుంబాలను ప్రభువా మీరు కాచి కాపాడి నడిపించండి ప్రభువా దేవ. ఇదిగో తండ్రి, ట్రాన్స్పోర్ట్లో సహాయపడుతున్న బిడ్డలు ఉన్నారు, వారిని, వారి సంపూర్ణ కుటుంబాలను దీవించండి అయ్యా. ఇదిగో తండ్రి ప్రభువా, నిలుస్తున్నటువంటి మీ ప్రియబిడ్డలు అనే గంగచలం గారి యొక్క కుటుంబాన్ని మీ దయలో మీ కృపలో కాచి కాపాడండి దేవా. ఇదిగో తండ్రి ప్రభు, యొక్క ఆరాధన స్థలం నిమిత్తం నాయన అనేక మంది బిడ్డలు తమ కష్టార్జితాన్ని ఇచ్చిస్తున్నారు అయ్యా. సంఘ పెద్దలుగా ప్రభు, సంఘ బిడ్డలుగా అనేక మంది బిడ్డలు ప్రభు వారి కష్టార్జితాన్ని ఇచ్చిస్తున్నారు. వారిని, వారి సంపూర్ణ కుటుంబాలను మీరు దీవించండి, ఆశీర్వదించండి దేవ. ఇదిగో తండ్రి, ఈ రోజు ప్రభు బలహీనలు గుండా రాలని బిడ్డలు ఉన్నారు ప్రభు, వారిని బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాం. చెల్లి కేజీ అని బట్టి ప్రభు, జేఎల్టీ బేబీ గారిని బట్టి నాయన మీకు స్తోత్రాలు దేవ. ఇదిగో తండ్రి, బిడ్డలను ప్రభు మీరు బలపరచండి, వారికి మంచి ఆరోగ్యాలు దయచేయండి. వచ్చేవారం నాయన మీ సన్నిధికి వచ్చి ప్రభు మిమ్మల్ని ఆరాధించే భాగ్యాన్ని దయచేయండి ప్రభు. మీకు స్తోత్రాలు. కూడి వచ్చే బిడ్డలందరినీ ప్రభువా మీరు ఆశీర్వదించమని, వారి కుటుంబాలను ఆశీర్వదించమని, వారి కుటుంబంలో మేలులు శుభాలు దయచేయమని దేవ. వచ్చేవారు ఇదే విధంగా ప్రభువా మీ పాదాల చెంత చేరినైనా మిమ్మల్ని ఆరాధించే భాగ్యాన్ని మాకు అందరికీ దయచేయమని ప్రభు మీ ప్రియ కుమారుడును నా రక్షకుడును యేసుక్రీస్తు ప్రభువు వారి పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. పంపుమో దేవా దీవెనలతో, పంపుమో దేవా, పంపుమో దయాచేత, పతిత పవననామా పెంపోగా నీ సేవ